కొన్ని ఇయర్స్ నుంచి నేను దివాళీ పెద్దగా చేసుకోవట్లా. ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల చేసుకోవాల్సి వచ్చింది. దెబ్బలు కూడా తగిలినాయి కొంచెం, ఒకటి రెండు. అయితే లైవ్ చూడాల, వచ్చి పెట్టాను లైవ్. ఒక వాష్రూమ్లో యుద్ధం జరుగుతుంది. కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ మధ్య పోరు. ఏంట్రా ఇది, ఏమైపోయింది నాకేం అర్థం కాల. వెంటనే మన వాళ్ళు మెసేజ్లు ఓపెన్ చేసి చూస్తే ఇది ఉంది. ఇలాంటి లైవ్ మిస్ అయిపోయానా అని అనిపించింది. ఐ హోప్ ఎపిసోడ్లో అన్నీ కవర్ చేశారని నేను అనుకుంటున్నా. కొన్ని విషయాలు తెలుసుకున్నా, కొన్ని విషయాలు చూశాను. సో ఎపిసోడ్ రివ్యూ చేసుకుందాం. బయట దివాళీ ఏమో కానీ బిగ్ బాస్ హౌస్లో ఆల్మోస్ట్ పెద్ద దివాళీ జరిగినట్టుంది ఈరోజు. టైం వేస్ట్ చేయకుండా మొదలెడదాం. కొంతమంది మాస్కులు ఊడిపోయి అనిపించింది. గ్రూప్ గేము, బాండ్ గేము తెలుస్తుంది. రమ్య వర్సెస్ తనుజ గారి మధ్యలో తప్పెవరిది? కళ్యాణ్ ఎందుకు తనుజ గారిని నామినేట్ చేయాలనుకున్నాడు? నేను వచ్చే ముందు లైవ్లో కొన్ని పాయింట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలా కొన్ని విషయాలతో మనం గట్టిగా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎపిసోడ్ కొద్దిగా డిఫికల్టే రివ్యూయర్స్కి కానీ ఆడియన్స్కి కానీ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడానికి. ఎవరి సైడ్ తీసుకోకుండా నీట్గా చెప్పాలంటే కొంచెం కత్తి మీద సాము లాంటిదే. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న అండర్స్టాండింగ్, నాకున్న మెచ్యూరిటీతో నేను న్యూట్రల్గానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ నేను అందరినీ అలరించలేకపోవచ్చు, అట్లీస్ట్ న్యూట్రల్గా చూసే వాళ్ళకైనా అర్థమవుతానేమో అని అనిపిస్తుంది. ఫ్యాన్స్ని అయితే మాత్రం నేను మెస్మరైజ్ చేయలేను, అది మాత్రం నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఇట్స్ ఈజీ అబ్బా, విన్నర్ ఈడే, విన్నర్ ఈమె, రాసుకోండి అని చెప్పి రివ్యూ చేయడం ఈజీ. దీన్ని ఎవరిని అనట్లా, పర్టికులర్ ఒకళ్ళు అనట్లా, చెప్తున్నా. అందులో పెద్ద విషయం లేదు. న్యూట్రల్గా నుంచొని రివ్యూస్ చెప్పడమే కష్టం ఈ రోజుల్లో. 2-3 సంవత్సరాల నుంచి వస్తే ఇంకా కష్టంగా ఉంది అది. ఎందుకంటే కొంతమంది ఆడియన్స్కి, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి న్యూట్రల్గా ఉంటే ఏముండదు, వాళ్ళని పొగడాలన్నదే ఎక్కువ ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు నేను కొంతమంది ఫ్యాన్గానే ఉన్నాను కాబట్టి నాకు ఎవరైనా వేరేగా చెప్తే నేను తీసుకోలేకపోయేవాడిని. ఇలాంటి రోజుల్లో అలాంటి ఒక ప్రాస్పెక్టివ్తో రివ్యూ చెప్పడం అంటే కత్తి మీద స్వామి. అందుకే నేను అంటున్నా, రివ్యూయర్స్కి కొంతమందికి ఇది కత్తి మీద స్వామి ఈరోజు ఎపిసోడ్. అదర్వైజ్ ఒకళ్ళిద్దరికి స్టాండ్ తీసుకొని చెప్పాలంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ ఎపిసోడ్ అండ్ ఈజీగా కొట్టేయచ్చు కూడా గట్టిగా వాళ్ళ సైడ్ పాయింట్లు పెట్టి. ఐ హోప్ నా జాబ్కి నేను న్యాయం చేస్తాను అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎప్పుడు కూడా ఏ ఇయర్ కూడా విన్నర్ వీడే అని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు అన్నది నేను నమ్ముతా ఉంటా. లాస్ట్ 2 వారాల్లో కూడా డైనమిక్స్ చేంజ్ అయిపోతాయని నమ్ముతానంట. చాలాసార్లు చేంజ్ అవ్వవు, ఆ ఒపీనియన్తో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. బట్ అది నా బిలీఫ్ అనమాట. ఏదోటి అవుతుంది, ఏదోటి జరుగుతుంది, ఏదోటి చేంజ్ అవుతుంది. అలాంటివి ఈరోజు ఉన్నాయి. టాప్ 5 కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. నాకు టాప్ 5 చెప్పడానికే 6 వారాల తర్వాత నాకు పాయింట్స్ దొరకలా. నేను అతి కష్టం మీద చెప్పాను. అలాంటిది విన్నర్ చెప్పేస్తూ ఉంటారు, వీళ్ళే టాప్ 5 మార్క్ చేసుకోమంటారు, అన్నీ చేసుకోమంటారు, తర్వాత రోజుకి జరుగుతుంది. తప్పులేదు. ఎనీవే, వీడియోని లైక్ చేసి చూడండి. అట్లీస్ట్ మీకు ఆ పాయింట్లో కరెక్ట్ అనిపిస్తే ఆ టైంకైనా సరే ఓకే లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి, సరేనా? ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఫ్యాన్స్ ఒక ఎమోషన్స్ ఉంటాయి. బట్ నేను న్యూట్రల్గా చెప్పాలి కాబట్టి న్యూట్రల్గా చెప్పడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. పెద్దగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది కొంతమందికి చిరాగ్గా అనిపించిన, ఎందుకంటే నా కష్టాలు నాకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి. సో నా భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత దివ్య అండ్ తనుజ గారు కూర్చొని నైట్ అన్సీన్లు కూడా మాట్లాడుకున్నాం. ఒకరికొకరు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. నేను ఎప్పుడు జలసీ ఫీల్ అవ్వలేదు మీ విషయంలో అని చెప్పుకుంటా. సో ఇందులో బయట ఏదో చెప్పారని కాదు, కానీ మనం ఇది కాదు, మనం స్ట్రాంగ్గా ఉందాం. ఏంటి ఇది సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది టెంపరీ మాత్రమే. సో చిన్నపిల్లలా చెప్తున్నా, పెద్దదానిలా అర్థం చేసుకో అన్నట్టు చెప్పి ఇద్దరు ఒకరికొకరు అంటూ దాని తర్వాత హక్ చేసుకొని ఉన్నారు. మరి వీళ్ళిద్దరు ముందుకు ఎలా వెళ్తారన్నది ఇంపార్టెంట్ పాయింట్. కలిసి ఉంటారా, విడిపోతారా, ఎవరికాలు గేమ్ ఆడుకుంటారా అని చెప్పి. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయినాయి. సుమన్ గౌరికి బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ ఇచ్చాడు. రెడ్ బ్లూ పెట్టాడు. ఆబ్వియస్గా బ్లూ ఉంటే పాజిటివ్ అనుకుంటారు, రెడ్ ఉంటే నెగిటివ్ అనుకుంటారు. ఇద్దరే తీసుకుందాం అనుకున్నారు. బట్ గౌరవ్ ముందు వెళ్ళాడు కాబట్టి గౌరవ్కి సుమనాన్ని ఇచ్చేశాడు. సో గౌరవ్ చూసుకుంటే గౌరవ్కి వేరే వాళ్ళని సేవ్ చేసే పవర్ వచ్చింది, సుమనానికి సెల్ఫ్ సేవింగ్ పవర్ వచ్చింది. సో బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ పెట్టింది ఏంటంటే, ఇద్దరు కెప్టెన్ ఉంటారు కానీ ఇమ్యూనిటీ మాత్రం ఒకరికే. సో అది గౌరవ్కి అది సుమనానికి ఇచ్చారు. గౌరవ్ని ఎవరైనా నామినేట్ చేయొచ్చు అనుకున్నారు కానీ మ్యాక్సిమం చేయరు. సో అటు ఇటు అయినా కూడా ఓకే. బట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే దానివల్ల ఐషా సేవ్ అయిపోవడం. లేదు, ఐషా కూడా నామినేషన్లో అంటే మనకి క్లియర్ కట్గా ఆవిడకి ఎంత ఓటింగ్ ఉంది, ఆవిడని ఎంతమంది అభిమానిస్తున్నారు అనేది ఈ వారం తేడతలం అయిపోయింది. సో ఐషాని సేవ్ అవ్వటం, తర్వాత ఆవిడ హ్యాపీగా హగ్ ఇవ్వడం, ఎన్ని జరిగినాయి మాట్లాడదాం లాస్ట్కి. బిగ్ బాస్ ఇంకా ఈ నామినేషన్ని ఇమాన్యుయల్ ప్లస్ ఐషాకి ఇచ్చారు. ఎందుకంటే ఇమాన్యుయల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది. సో ఆయన దగ్గర ఉన్న 2వ పవర్ వాడే టైం వచ్చింది. ఐషా దగ్గర ఉన్న నామినేషన్ అనే స్టోన్ ఏదైతే ఉందో దాన్ని వాడే అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ చాయిస్ లేదు, బిగ్ బాస్ చెప్పేట్టుగా చేసి తెరాల్సిందే. ఇంటి నిండా బెలూన్స్ వేశారు, సెచ్చారాళ్ళు. ఆ బెలూన్స్ అన్ని పగల కొడితే అందులో ఉన్న శస్త్రాలు అస్త్రాలు అన్నీ బయటకు వస్తాయి. తర్వాత వాటిని ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇది మొత్తం మీరు చూసే ఉంటారు. సో ఐషాకి ఒక 3 శస్త్రాలు దొరికినాయి, అస్త్రాలు దొరికినాయి.
ఇమాన్యుయల్కి ఒక 5 దొరికినాయి, అందులో మమ్మీ క్రెడిట్లో ఒకటి. సో మమ్మీ చెప్పారనమాట. మమ్మీ ఏం చెప్పారంటే, వీళ్ళది కూడా ఒక బాండే, మేము మా అమ్మ కాదు మేము నాన్న కాదంటే అవ్వదు, అదే. సో సంజన గారు ఏం చెప్పారంటే, అక్కడ ఉంది సోఫా దగ్గర ఒకటి ఉంది, పడిపోయింది, వెళ్ళి తెచ్చుకో అని చెప్పారు. వెళ్ళిన బుజ్జి కన్నా అని చెప్తే మన కన్నయ్య వెళ్ళి తెచ్చుకొని వచ్చాడనమాట. నేను ఒక కంటెస్టెంట్ కోసం, ఎవరి కోసం ఏం మాట్లాడుతుంది కానీ ముందే చెప్పేస్తాను, ఒక కంటెస్టెంట్ కోసం మాత్రం గట్టిగా నెగిటివ్ మాట్లాడతారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎట్ అయితే మాత్రం ఎట్ అవుతారు. అది నాకు ఉంది, తీసేస్తుంది దాన్ని ఈరోజు మనసులోని బయట పద్దాకా ఉంది నాకు, ప్రతి వీక్ పెరుగుతూ వస్తూ ఉంది తగ్గట్లా. కానీ ఒక పాయింట్లో ఆ కంటెస్టెంట్ కూడా రైట్, అది కూడా చెప్తా, పాజిటివ్ కూడా చెప్తా. నెక్స్ట్ సో స్టార్ట్ అయింది. ఆయిషాకి డైరెక్ట్ నామినేషన్ అనేది ఒక చిట్టి వచ్చింది. నామినేషన్ ఒకళ్ళు చేసేది 2 చిట్లు వచ్చినాయి. ఇమాన్యుయల్కి మొత్తం 5 దొరికినాయి. నామినేషన్ ఇద్దరు నామినేట్ చేసేది 2 దొరికినాయి, ఒకళ్ళు నామినేట్ చేసేది 3 దొరికినాయి. సో ఇంకా బిగ్ బాస్ ఇంకా చిట్టీల కోసం మీ పోరాటాన్ని మొదలు పెట్టచ్చు, మీ ఆరాటాన్ని తెలియజేయండి అంటే ఇంక ఇక్కడి నుంచి డీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా మొత్తం ఉండేది ఎవరి చేతిలో అంటే ఇమాన్యుయల్, ఆయిషా చేతిలోనే. సో వాళ్ళు ఎవరైతే నామినేట్ అవ్వకూడదు అని అనుకుంటారో వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు అది జరగకుండా ఎదుటి వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారో తెలుసుకొని వాళ్ళ రీజన్స్ తెలుసుకొని మళ్ళీ అవి ఒకరితో ఒకరు డిష్యూమ్ అవ్వకుండా అవి షేర్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. అవి షేర్ చేసుకొని సో మన వాళ్ళు సేఫ్ ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటా పసిగడతా గేమ్ను ముందుకు నడిపించారు. ఆయిషా సింపుల్గా, నాకు ఆయిషా ఈ పాయింట్లో, ఈ సమాజం ఒప్పుకున్న నాకు ఈ పాయింట్లో ఆయిషా నచ్చింది. ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ నేను యూస్ చేసుకుంటా, 2 ఇచ్చేస్తా. సో తన గేమ్ తను ఆడాలనుకుంటుంది, తన దగ్గర పాయింట్ ఉంది, అది గుడ్డా బ్యాడ్ అని తీసేయండి, తన దగ్గర పాయింట్ ఉంది, తను పెట్టాలనుకుంటుంది. సేఫ్ గేమ్లో ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకోలేదు, మనకెందుకు ఈ గోళ మనం అనుకుంటూ పోతే అప్పుడు ఎవడు మనల్ని నామినేట్ చేయాలి అని అనుకోలేదు. తను చేస్తా అనుకుని తన స్టాండ్ మీద తను ఉంది. తను ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు కొన్ని పాయింట్లు చెప్పింది, ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇది. సో సంజన గారు ఓపెన్గా అడగండి, ఎవరు నామినేట్ చేస్తారని చెప్పి రీజన్స్ చెప్పండి, ఎవరిని చేస్తారో చెప్పండి, చెప్తే అని చెప్పి అనమాట. సంజన గారు ఇమాన్యుయల్ డీటెయిల్గా మాట్లాడండి, తెలుసుకోండి, మన పేరు ఎవరైనా చెప్తే వాళ్ళకి చిట్టి ఇవ్వద్దు అని చెప్పినట్టే అక్కడ. ఇమాన్యుయల్ నా దగ్గర తీసుకొని నన్నే నామినేట్ చేస్తే అని చెప్పి దివ్య చెప్తా ఉన్నారు. అమ్మో ఎంత కష్టం వచ్చిందో. ఈయన శ్రీజాకు ఒకసారి చెప్తాడు, ఏం చెప్తాడంటే, నీ నామినేషన్ నీకు మంచి జరిగింది. నేను లిటరల్గా అనుకున్నా శ్రీజ ఎక్కేడుస్తుంది, ఎందుకంటే అక్కడ భరణే అన్న మాట అంటాడు, ఇక్కడ ఎవరు కూడా నీతో మాట్లాడడానికి రెడీగా లేరు, అందరూ నెగిటివ్గా ఉన్నారంటే ఎక్కేడుస్తావు అంటే, నేను వెళ్ళి నేను ఇంకా నీ మంచిగా జరిగింది అనుకున్నా, నువ్వు అసలు నామినేషన్లో రావట్లేదు, నీకు తెలుసు గేమర్గా నీకు తెలుసు నామినేషన్లో రావడం ఎంత ఇంపార్టెంట్ అని. ఇన్ని తెలిసిన ఇమాన్యుయల్కి ఇది తెలీదా? ఇన్ని రికార్డులు బద్దలు కొడతావు. నేను ఎందుకు ఇమాన్యుయల్ నామినేషన్ అంటే నువ్వెందుకు భయ్యా ఫీల్ అవుతావు అంటే, ఇమాన్యుయల్ మంచి ప్లేయరు, స్ట్రాంగ్గా ప్లేయరు. అలాంటి ఇమాన్యుయల్ ఇలా సేఫ్గా ఆడటం, డబల్ గేమ్లు ఆడటం, బ్యాక్ బిచ్చింగ్లు చేయటం నాకు నచ్చట్లా. నిజంగా చెప్తున్నా. ఎంటర్టైనర్ కప్పు కొట్టాలి, లేదంటే ఫిమేల్ విన్నర్ కప్పు కొట్టాలి అన్న పాయింట్లు పక్కన పెట్టేస్తే, స్ట్రాంగ్గా ఆడే వాళ్ళు ముందుకెళ్ళాలి, మంచిగా ఆడాలి, గేమ్లో ఒక స్ట్రిక్ట్గా అంటే ఒక ఫైట్ అనేది తీసుకురావాలి. అలాంటి వాళ్ళు కూడా ఇలా అయిపోతే ఆ రీజన్స్ సంజన గారు అవ్వనివ్వండి, తన సెల్ఫ్ ఇది అవ్వనివ్వండి, కానీ అస్సలు ఈ విషయంలో అసలు నచ్చట్లా. సో నామినేషన్ అయితే నామినేట్ అవుతావయ్యా, వాళ్ళ దగ్గర రీజన్ ఉంటే చేయమని చెప్పు, ఇంకో ఎవరికి ఇవ్వు. ఇమాన్యుయల్ ఎవరు చేస్తారు కనుక్కో. నేనైతే ఇమాన్యుయల్ ప్లేస్లో ఉంటే నన్ను ఎవరు చేస్తారు ఓపెన్గా అడుగుతున్నా, వాళ్ళకి ఇస్తాను నేను చిట్టి. ఐఎమ్ రెడీ టు డిఫెండ్ మై సెల్ఫ్, ఐఎమ్ రెడీ టు గో ఇన్ టు నామినేషన్స్. నేను నామినేషన్లోకి వెళ్తా. ఎన్ని వారాలు దాక్కుంటావయ్యా ఏంటో. సో దివ్య అలా చేయను అని చెప్తుంటే సంజన గారేమో ఆయిషా దగ్గరికి వెళ్ళి అడిగారు, నాకు ఇవ్వండి అంటే, ఎందుకు నావి కూడా మీ కొడుక్కి చూపించారు కదా, మీ కొడుక్కి చూపిస్తున్నారు కదా, అక్కడ వెళ్ళి అడగండి అని చెప్పి. సో సోఫా దగ్గర ఉన్నదైతే ఆవిడది చెవులోంచి పడిపోయింది కాబట్టి అది. నెక్స్ట్ సాయి అండ్ ఆయిషా గారు మాట్లాడుకుంటున్నారు. సాయి ఏంటంటే ఫస్ట్ కళ్యాణి సైడ్ చేయాలి, ఎందుకంటే కెప్టెన్గా ఉన్నప్పుడు వీళ్ళందరినీ సేవ్ చేస్తూ ఉన్నాడు, ఐ వాంట్ టు రిమూవ్ హిమ్ అని చెప్పి. అంటే ఇక్కడ ఏదైనా గొడవలు అవుతున్నా ఏదైనా అవుతున్నా ఆయన వచ్చి సేవ్ చేయటమో, లేదంటే గేమ్ని కనిపెడుతున్నాడో, కరెక్ట్ అనాలిసిస్ చేస్తున్నాడని ఏదో ఒక ఇంప్రెషన్ ఉంది సాయికి. సో ఐ వాంట్ టు రిమూవ్ హిమ్ అని చెప్పి కళ్యాణ్కి టికెట్ ఇస్తే మెయిన్ టార్గెట్గా నన్నే చేస్తాడు అని చెప్పి ఒక అంచనా వేశాడు, తను చేస్తాడు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ తనుజ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుయల్ అడుగుతుంది, సో రమ్యాని నేను చేయాలనుకుంటున్నాను. ఏంటంటే బిగ్ బాస్కి రాగానే తనంది బిగ్ బాస్ ఇది బిగ్ బాస్లా కనిపించట్లేదు, ఇది లవర్ స్పార్క్లా అనిపిస్తుంది అంటే, అయితే ఇమాన్యుయల్ అంటే ఎవరితో అన్నారో వాళ్ళు చేస్తే బాగుంటుందేమో అంటే, లేదు వాడితో నాకు సంబంధం లేదు అంటే, కళ్యాణ్ అన్నట్టు మరి ఎవరు అన్నట్టు వాడితో నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఉన్నాను అందులో, సో నన్ను కూడా అన్నట్టే, లవర్ స్పార్క్ కింద నేను కూడా ఇంక్లూడ్ అయినట్టే. మెయిన్ రీజన్ ఏంటంటే ఆవిడ కన్ఫెషన్ రూమ్లో ఒక వీడియో చూశారు, మాట్లాడదాం తనుజ గారి కోసం కూడా టైం వచ్చినప్పుడు. నెక్స్ట్ రీతి ఇమాన్యుయల్ అడుగుతూ ఉంటారు, రాము, ఆయిషా, రమ్య వీళ్ళు ఉన్నారబ్బా నా లిస్ట్లో అంటే, ఇమాన్యుయల్ ఫస్ట్ నేమ్ తీసేసి, ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అది మేజర్ వాళ్ళ ఫైట్ అవుతుంది, నీకు అవసరం లేదు అన్నట్టు.
సరే వాళ్ళకి ఇస్తే కనుక రాముని తీస్తే మరి రమ్య అండ్ ఐషా వాళ్ళనే చేయాలి, అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చా రావడం అనుకున్నారు ఆవిడ, వేరే వాళ్ళకి చేయాలంటే అలా కాదు, రమ్యది ఆల్రెడీ అయిపోయిందంటే అయితే ఓకే. ఐషాకి ఏమాడింది అంటే ఐషా గేమ్ ఆడింది, ఐషా కాపాడుకోవాలనుకుంటుంది, డైరెక్ట్ నామినేషన్ పెట్టుకుంటుంది, తను డైరెక్ట్ నామినేషన్ పెట్టుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రీతూనే చేస్తాను అర్థమైంది. సో ఇక్కడ రమ్య వేరే వాళ్ళని చేస్తుంది కాబట్టి నేను ఐషా అండ్ రాముని చేస్తాను అనుకుంటారు. దీనికన్నా ముందు ఇంకోటి కూడా మాట్లాడుకుంటారు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. అక్కడక్కడ నేను మధ్యలో కొంచెం చూసుకుంటే వెళ్ళాను అనమాట. ఏంటి అంటే ఐషాకి గనక నువ్వు చేస్తే ఇమాన్యుల్ అంటాడు, నీకు ఆ పవర్ని ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ నామినేషన్తో రన్ చేసేసిద్ది అని. ఎందుకు భయం? మీరు రాత్రిపూట కూర్చున్నప్పుడు సంజన గారు ఇమాన్యుల్ మనకు భయం లేదు, మన ఫ్రంట్ ఫుట్లో ఉన్నాం, నామినేషన్కి భయపడమని చెప్పి అన్ని మాటలు మాట్లాడుకొని నామినేషన్కి ఎందుకు భయపడుతున్నారు? నామినేట్ అవ్వకుండా టాప్ 5 వెళ్ళిపోగలరా? నామినేట్ అవ్వకుండా కప్పు కొట్టగలరా? లేదు కదా. నాకు అస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇమాన్యుల్ కళ్యాణ్తో మాట్లాడతారు, ఇద్దరు సైకిల్తోనే మాట్లాడుకుంటారు. ఇది ఫస్ట్ చూసినప్పుడు నాకు తెలిసి మెజారిటీ పీపుల్కి తనుజ అని అర్థమై ఉండదు, అంటిల్ అన్లెస్ ఇమాన్యుల్ రైస్ చేసే వరకు. ఎన్ని ఇద్దాం అనుకున్నా అంటే 2. ఒకటి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది మాట్లాడుకున్నదే మనం, సో తనుజ కోసం అని చెప్పి సైకిల్ అర్థమైంది. ఇంకోటి పాయింట్స్ కరెక్ట్గా ఉండాలంటే పాయింట్స్ సేఫ్ అంటే కరెక్ట్గా పడిపోతాయి, గుద్దిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ ఐషా అని. మీకు ఇక్కడ ఇంకో సీక్రెట్ చెప్తాను చూడండి. నేను ఒక ఎక్స్ కంటెస్టెంట్స్తో కొంతమంది అంటే అయిపోయిన తర్వాత నేను మాట్లాడే కొంతమందితో కొన్ని విషయాలు ఈ రివ్యూస్ కోసం మాట్లాడుకున్నప్పుడు నన్ను ఇలా అన్నారు బాగాలేదనో, అలా అన్నారు బాగాలేదనో, లేదంటే ఇది బాగుందనో బాగాలేదనో. అప్పుడు నాకు తెలిసిన కొన్ని నిజాలు ఏంటంటే వీళ్ళంట మైకులు మొత్తం తీసేసి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మైకులు దూరంగా పెట్టుకుంటారు కదా, దుప్పట్లు కప్పుకొని చక్కగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారంట కొన్ని పాయింట్లు. పాయింట్ నెంబర్ 1 బిగ్ బాస్ టీం చూస్తే వాళ్ళకి కూడా చెప్తున్నా, అసలు ఆ మంచాలకు కూడా మైకులు అంటారు వీళ్ళు. పాయింట్ నెంబర్ 2 మార్నింగ్ పూట సాంగ్ వచ్చేటప్పుడు కూడా సాంగ్ ఎక్కువగా రికార్డ్ అయ్యింది కాబట్టి అటు మైక్ వేసుకోకుండా వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు కూడా ఆ లిరికల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటారంట, ప్లాన్ చేసుకుంటూ ఉంటారంట. సో అలాగా నైట్ పూట వీళ్ళు ఏదైనా మాట్లాడుకుని ఉండొచ్చు, మైకుల్లోనే మాట్లాడుకుని ఉండొచ్చు, బిగ్ బాస్ దాన్ని క్యాప్చర్ చేయకపోయి ఉండొచ్చు, మనం చూపించకపోయి ఉండొచ్చు. బట్ డిస్కషన్స్ అయితే జరిగినాయి ఏంటంటే తనుజాని నామినేట్ చేద్దామని. దానికి రీజన్లు ఏంటి అంటే ఇక్కడ చెప్పేస్తాను. ఒకటి, లాస్ట్ టైం సుమనన్న నామినేట్ చేసింది ఏదైతే ఉందో అది సేఫ్గా అనిపించింది, తనుజ సేఫ్గా ఆడుతుందని బేసికల్గా. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి నచ్చంది వీకెండ్లో నాగార్జున గారు మనకి వాళ్ళ పవర్స్ తీసేసే అవకాశం ఉన్నప్పుడు తిను ఐషాకి స్టాండ్ తీసుకొని ఆ పవర్స్ తీయకుండా తను సపోర్ట్ చేయడం ఏంటంటే సేఫ్ గేము అని చెప్పి. ఈ పాయింట్లో నువ్వు కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ ఇలాంటి పాయింట్స్ నువ్వు తప్పుపడతాను నీకు పట్టను, అది సేఫ్ గేమ్ అని నాకు కూడా అనిపించింది. తనుజ గారిది అది సేఫ్ గేమే. ఆవిడకి నాకేమనిపించింది అంటే ఎవరైతే పవర్ఫుల్గా ఉంటారో నాకు అనిపించింది చెప్తాను, పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళని మనలో కలిపేసుకొని వాళ్ళ సైడ్ వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని అంటే ఎదుర్కొనే అవకాశం ఉండదు ఇంకా. సో మనకి పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉండదు అని అనుకుంటున్నారేమో. అగైన్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి, మాధురి గారిని ఎందుకు చేయలేదు ఏంటి అని చెప్పి. అది కూడా నేను సైడ్ చూస్తున్నా, నేను ఎపిసోడ్ వరకు చెప్తున్నా, లైవ్కి వచ్చిన తర్వాత దాని కంటిన్యూషన్ చెప్తాను. ఇప్పుడు మొత్తం చూసేసి 24 రోజులు చూసేసి 25 రోజులు రివ్యూ చెప్పలేను కదా. సో ఎపిసోడ్ అయిపోయిన వరకు చెప్పి ఓకే ఎందుకు చేయలేదంట, మనం ఇలా అనుకున్నాం కదా గురు, ఇలా కాదంట, ఆవిడ ఎందుకు మాధురి గారిని చేయలేదంట అని చెప్తాను. అది కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంది, లేదంటే లేదని కూడా చెప్తాను. మీరు ఎప్పుడే కంగారు పడకండి, ఇప్పటివరకు జరిగింది చూసి చెప్తున్నా. సో నాకు సేఫ్గానే అనిపించారు, ఆవిడ సేఫ్ చేసుకున్నారు. సో దీనికి రమ్య గారు నామినేషన్ వచ్చాడు, మనం కొంచెం మాట్లాడుకుందాం. సో అది ఇమాన్యుల్ కోసం చెప్పింది. సెకండ్ ఐషా అంటే అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఇక్కడ సాయి మీకు వచ్చిన ఇమ్యూనిటీ పవర్ని మీరు వాడాలనుకుంటున్నారంటే సాయి ఏమన్నాడంటే నేను వాడాలనుకోవట్లేదు ఈ టైంలో అన్నాడు. ఇది రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ అంటే రైట్ డెసిషన్ ఏమో అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, బట్ రాంగ్ అవుతుందా అంటే అవ్వచ్చు, రిస్క్ తీసుకున్నాడేమో అనిపించింది. తను కాపాడితే ఎవరు కాపాడాలి? ఎందుకంటే పాతలకి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, కొత్తలకి కొంచెం ఓటింగ్ తక్కువ ఉంటుంది. కాపాడితే రమ్యాని కాపాడాలి, కానీ రమ్య నామినేషన్లో ఉంటుందా ఉండదా అని చెప్పి అనాలిసిస్ చేయాలి. నేనుంటే కనుక నేను తీసేసుకునేవాడు, ఎందుకంటే ఒక వారం అయింది కాబట్టి ఇంకొక వారం ముందుకెళ్తే మధ్యలో వచ్చాం కదా, 2 వారాలను ఆడియన్స్కి మన సత్తా చూపించగలగా ఛాన్స్ ఉంది కాబట్టి, లేకపోతే ధైర్యంగా వెళ్ళిపోవటమే. తీసుకోవాల్సిందేమో రిస్క్ చేయాల్సిందే, అదే తీసేసుకోవాల్సిందేమో నామినేషన్ అది ఏదైతే ఉందో ఇమ్యూనిటీ అది వాడేసుకోవాల్సిందేమో అనిపించింది బిగ్ బాస్ అడిగినప్పుడు. వాడుకోవాలా, రిస్కే అది సాయికి వీకెండ్ వచ్చేపాటికి. పవర్ ఉండి వెళ్ళిపోతే మాత్రం ఇప్పుడు అందరూ ఎక్కిరిస్తారు కదా, అరే పవర్ ఉండి కూడా పోయాడు అన్నట్టు. సో ఇక్కడ ఎవరికి ఏం చెప్పండి అంటే ఇమాన్యుల్ 1 కళ్యాణ్కి, 2 వచ్చినవేమో దివ్యాకి, మళ్ళీ 1 వచ్చింది రమ్యకి, 1 వచ్చింది తనుజాకి, 2 వచ్చింది రీతుకి. తనకు తెలుసు రమ్య తనుజాని చేస్తుందని, తనుజ రమ్యాని చేస్తుందని తెలుసు. ఓకే అదే వాష్రూమ్లో చెప్తున్నాను నేను లైవ్ పెట్టినప్పుడు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఐషా డైరెక్ట్ నామినేషన్ తను ఉంచుకుంది, ఒక నామినేషన్ చేసేది సాయికి ఇచ్చింది, ఎక్స్ట్రా ఉంది అది ఎవరు అడగలేదు అన్నట్టు. అంటే సంజన అంటే మీ కొడుకు ఇవ్వలేదా, సంజన గారు అడిగితే మీ కొడుకు ఇవ్వలేదా అని చెప్పి, కొడుకు ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే ఏదో గ్రూప్ గేమ్ ఆడినట్టు ఉంటుంది అని చెప్పి ఇవ్వలేదు. మీకు అర్థమైందా? మంచి వాళ్ళబ్బా, కరెక్ట్గా ఆడుతున్నారు. నెక్స్ట్ సంజన కొడుకు లేదు, మేము ప్రేమగా అనుకుంటాం సంజన గారు అంటున్నారు. కొడుకు లేదా, ఇప్పటి నుంచి లేదా, ఎప్పుడు లేదా, ఎందుకు లేదు? ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఐషా అలా చెప్పలేదు లేండి అందరికి తెలుసని, ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి,
ఇమాన్యుయల్ ఎందుకు ఒకటి కూడా తన దగ్గర ఉంచుకోలేదు? దీన్ని సేఫ్ గేమ్ అనకుండా మనం ఏమనాలి? ఇమాన్యుయల్ ఏంటి అక్కడ సర్కస్ చూడడానికి వచ్చాడా? అదే గేమ్ అనుకుంటున్నాడు ఇమాన్యుయల్. నా దగ్గర ఉన్న పవర్స్ అందరికి ఇచ్చి నేను ఆడిపిస్తాను అని చెప్పి తన దగ్గర ఒకటైనా ఉంచుకోవాలి కదా. ఉంచుకొని తనకు ఎవరి మీద అయితే పాయింట్స్ ఉన్నాయో ఎంతసేపు వెనకాల మాట్లాడకుండా డైరెక్ట్గా నామినేషన్లో మాట్లాడి గట్టిగా అడగచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా, స్టాండ్ తీసుకోవచ్చు కదా. అది ఎంత బాగుంటుంది. ఎందుకు ఇది సేఫ్ ప్లే కాకుండా ఇంకేంటి? తన పాయింట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళని మోటివేట్ చేసి లేదంటే వేరే వాళ్ళకి కూడా అయ్యే పాయింట్స్ అని చెప్పి వాళ్ళని మీదకు పంపి తన వెనక నుంచి ఉంటే అది కరెక్ట్గా ఎలా అవుతుంది? నువ్వు బరిలో నుంచో యుద్ధం చేయాలి కదా. యుద్ధం చేయాల్సి ఉంది కాబట్టి అవసరం లేనప్పుడు అవసరం లేదు, చేయాల్సిన టైం వచ్చినా కూడా చేయట్లా. 2, సంజన గారికి ఎందుకు చిట్టి ఇవ్వలేదు? ఎందుకంటే సంజన గారికి ఇస్తే మళ్ళీ ఎక్కడ గ్రూప్ అంటారో ఎక్కడ ఇది అంటారో అని చెప్పి. కానీ నువ్వు మేక్ షూర్ చేసింది ఏంటి? సంజన గారు ఎవరు నామినేట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి చిట్టీలు ఇచ్చావు. అందుకని కళ్యాణ్ చేసినప్పుడు అంత రైజ్ అయింది అక్కడ క్వశ్చన్. అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదు. ఇవి 2 పాయింట్లు నేను చెప్పినాయి. నెక్స్ట్, సో ఆయిషా స్టార్ట్ చేసింది రీతుతో. ఇది చాలా పెద్దగా సాగింది కానీ నేను సింపుల్గా తగ్గొడతాను. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు బయట చూసి వచ్చారు కాబట్టి, మనం రోజు చెప్పుకుంటే ఇందులో కొత్తగా ఏం లేదు, బయట చూసి వచ్చారు కాబట్టి ఆ పాయింట్స్తోనే గేమ్ ఆడుతున్నారు వైల్డ్ కార్డ్స్. ఒక 1 వీక్ ఓకే, బట్ సెకండ్ వీక్ కూడా స్టిల్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రీతుకి ఒక అర్థమవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ వీక్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉండి వాళ్ళతో మేము ఫినాలేకి వెళ్ళిపోతామంటే అవ్వదు అన్నప్పుడు రీతు తెగ గంతులేసి ఆయిషా దగ్గరికి వెళ్ళి వావ్ సూపర్ బ్యూటిఫుల్ అని చెప్పి డాన్స్ వేసింది. ఎందుకంటే ఆవిడ ఏమనుకుందంటే 2 తనుజాకి వేసిందని. ఇంత క్లోజ్గా నా మిమ్మల్ని వదిలేసి తనుజాకి వేసారని ఎలా అనుకున్నావో పిచ్చి పిల్ల అని చెప్పి నాకు ఆ రోజు చెప్పాలని చెప్పలేము. ఎందుకంటే వెళ్ళారు కదా, వినిపించుకోరు కూడా. ఆవిడ గంతులేశారు, అంతా సూపర్ అనుకున్నారు. ఆవిడ ఇంకోటి కూడా చెప్పారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను నీతో మొదలుపెట్టా, ఇది యుద్ధం ఆగదు, ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది అని చెప్పారు ఆయిషా గారు. ఆవిడ స్టాండ్ మీద ఉన్నారు. నాకు బాగా నచ్చింది ఈ పాయింట్ ఏంటంటే ఆయిషా గారు ఫస్ట్ తనుజాని టార్గెట్ చేశారు, అయిపోయింది. ఆవిడ పాయింట్స్ ఆవిడ చెప్పాలనుకున్నారు, ఎక్స్పోజ్ చేసుకున్నారు, ఏదో చేసుకున్నారు, వదిలేశారు. నెక్స్ట్ టార్గెట్ రీతు చేస్తున్న గేమ్కి అదంతా పెట్టారు, వదిలేశారు. థర్డ్ ఎవరిని చేస్తారు అప్పటి వరకు ఉంటారు కాబట్టి, నెక్స్ట్ వీక్ ఉంటారు కాబట్టి. నిజంగా ఇమాన్యుయల్ని సంజన గారిని కనుక ఆవిడ టార్గెట్ చేసి చెప్తే మీది కూడా బాండే, నేను నా బాండ్ అనే లైన్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను, మీరు కూడా అదే ఆడుతున్నారు అని చెప్పి కనుక చేస్తే ఆయిషా గ్రాఫ్ పెరుగుతుంది, లేదంటే మట్టిలో కలిసిపోతుంది. ఎందుకంటే ఈవిడ కూడా సేఫ్గా ఆడుతున్నట్టు అనుకోవాలి. వాళ్ళిద్దరికి నెగిటివ్ ఉందనో లేదంటే ఆవిడకి పాజిటివ్ ఉందని చెప్పి ఆవిడ టార్గెట్ చేయడం, వీడికి నెగిటివ్ ఉందని టార్గెట్ చేయడం, ఇమాన్యుయల్కి బాగుంది కదా వెళ్ళి ఇమాన్యుయల్తో కలిపేసుకోవటం. ఇన్ని బాండ్లు కనిపించినవి. ఈ హౌస్లో ఉన్న స్ట్రాంగ్ బాండ్లు 3. భరణి గారిది కుటుంబం అయితే వీళ్ళిద్దరిది ఒక బాండింగ్, ఫ్రెండ్షిప్, లవ్ ఏదైతే వాళ్ళిద్దరిది కూడా అమ్మ కొడుకుది ఇంకా పెద్ద సెంటిమెంట్. చెప్పాలంటే ఎందుకు చెప్పిన పెద్ద సెంటిమెంట్, కెప్టెన్సీ వదిలేశాడు తృణప్రాయంగా, సెకండ్ కూడా ఆలోచించకుండా ఏడ్చాడు. ఫేక్ ఎలిమినేషన్ అని తెలిసిన ఎక్కి మరి ఏడ్చాడు. అది కాదా బాండ్? అది కూడా బాండే, జేమ్స్ బాండ్ కన్నా పెద్ద బాండ్ అది. ఆ దగ్గరికి వస్తారేమో అనుకుంటున్నాను నేను. బట్ ఈవిడ మళ్ళీ తనుజాని చేయకుండా ఓకే వచ్చారు, రీతు దగ్గరికి వచ్చారు, రీతుని నామినేట్ చేస్తున్నారు, రీతుతో గొడవ పడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేజర్ ఫోకస్ బయట ఉన్న పాయింట్స్తోనే చేస్తున్నారు. హౌస్ లోపల నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు, బయట ఇలా కనబడుతుంది, లవర్స్లా కనిపిస్తుంది. మీకు లోపలికి వచ్చాక లవర్స్లా కనిపించిందా? సో నాకు బయట ఇలా కనిపించింది, నేను అబ్జర్వ్ చేశాను, లవర్స్లా ఇక్కడ కూడా కనిపిస్తుంది అన్న విధంగా పెట్టుంటే బాగుండేది, నాకు అలా అనిపిస్తుంది అని చెప్పి. సో ఓవర్ యాక్షన్ నచ్చడం లేదు అది అని చెప్పి దాని గురించి స్టార్ట్ చేశారనమాట. టాస్క్లు యారగెన్సీ కానీ అయినా కానీ లవ్ కంటెంట్ చేసుకోవడానికి వచ్చేవాను ఇక్కడికి అని చెప్పి. సో ఆవిడ ఏదైతే హౌస్లో చేస్తున్నారో టాస్క్లు పెట్టే స్ట్రాటజీస్ కానీ లేదంటే ఇది కానీ ఆవిడ నచ్చలేదని నామినేషన్ చేస్తారు. సో ఇక్కడ కాసేపు ఇద్దరు అరుచుకున్నారు, నా రీజన్ నాదేంటి, నీ రీజన్ అనేది, నీకు నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదంటే నేను ఇది అనుకున్నాను అని చెప్పి కాసేపు బాగానే అరుచుకున్నారు అనమాట. నెక్స్ట్ టార్గెట్ ప్లానింగ్ చేసుకుని వచ్చో ఇవన్నీ మాట్లాడుకున్నారు, తీసేయచ్చు మనం. నెక్స్ట్ వేసింది ఏంటంటే నీది నాకు నచ్చలేదు, నువ్వు దానికోసం వచ్చావు, కంటెంట్ ఇవ్వడం కోసం వచ్చావు, నీకు అసలు అర్హత లేదు, 5 వీక్స్ ఇంక నువ్వు అంతకుమించి ఏమీ గేమ్ ఆడలేదు అన్న దగ్గర రీతి చెప్పిన పాయింట్ ఏంటంటే ఓ పాయింట్ మంచిగా చెప్తారు. మరి కంటెంటర్ కోసం నా కంటెంటర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి నీ స్ట్రాంగ్, నువ్వంటే నాకు భయము అని చెప్పి తీసావు కదా, మరి అదేంటి నాకు గేమ్ కనిపించలేదా, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం కనిపించలేదా అన్నది రైస్ చేశారన్నమాట. ఆయిషా నేను అన్నది ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ అని కాదు, నువ్వు యారగెంట్, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదని చెప్పాను. ఇది ఎప్పుడు చెప్పారు అంటే పక్కకి వెళ్ళిన తర్వాత ఇమాన్యుయల్ చెప్పాడు, నువ్వు అలాగా నీకు భయం, నువ్వంటే నాకు భయం అలాంటి మాట్లాడుకుని చెప్తున్నాను యాజ్ ఎ ప్లేయర్గా అన్నప్పుడు నేను అన్నది అలా కాదు యారగెంట్ అలా అని చెప్పి అంటే అనుకుంటే మళ్ళీ చెప్పింది ఆవిడకి వెళ్ళి, నీది స్ట్రాంగ్ అని కాదమ్మా, నువ్వు యారగెంట్ అందుకని తీసేస్తున్నాను అని చెప్పి. సరే లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుందాంలేండి. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా కూర్చొని నడుచుకుని చాలా రాసుకున్నాను ఇదంతా. ఆయిషా ఎనీవే నీ గేమ్ అయితే బాగాలేదు అంటే అబ్బో నీ గేమ్ మరి సూపర్ ఉంది అని చెప్పి బిగ్ బాస్ ఏమో ఆయిషా మీరు నామినేట్ చేసిన కారణంగా ఇంకా ఆవిడ నామినేట్ చేశారు కాబట్టి
ఇంకెవరు నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పారు. నాకు ఇక్కడ బిగ్ బాస్ స్ట్రాటజీ అర్థం కాల. ఒక నామినేషన్ బట్టి నామినేషన్ అయినప్పుడు డైరెక్ట్ నామినేషన్ ఏముంది? మా అయితే ఇంకెవరు నామినేట్ చేయరు, చేసినా కూడా యూజ్లెస్సే కదా. ఒక నామినేషన్ బట్టి నాకు నామినేట్ అయ్యారు కదా. కనీసం అక్కడ 2 నామినేషన్లు కన్సిడర్ చేస్తుంటే అప్పుడు కొంచెం వ్యాలిడ్గా ఉండేది. ఒక నామినేషన్ బట్టి నాకు కన్సిడర్ చేసినప్పుడు డైరెక్ట్ నామినేషన్ ఏంటి, ఒక నామినేషన్ అయితే ఏంటి? ఏంటో వాళ్ళు ఏదో అనుకుని ఉంటారు, ఇంకేటేదో అయ్యి ఉంటుంది. నెక్స్ట్ దివ్య వచ్చి ఐషా నామినేట్ చేసింది, ఒక వ్యాలిడ్ పాయింట్ రేస్ చేసింది. ఇది రీతు కూడా డిఫెన్స్లో వాడచ్చు కదా, ఎందుకు వాడలేదు నాకు అర్థం కాదు. సో మనకు అనిపించింది ఏదో జరిగింది అక్కడ, ఇంకేదో అయింది అనుకున్నాం, అదే అయింది, మనకు చూపించలేదు వీకెండ్ ఎపిసోడ్. దాని తర్వాత ఒక మాట మనం ఎదుటి వాళ్ళని అంటున్నప్పుడు మనం అది కూడా తీసుకోగలగాలి. ఏమైందంటే ఒక మనిషిని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు మన సైడ్ నుంచి ఫాల్ట్ ఉండకూడదు, అంటే ఎదుటి వాళ్ళకి నేను నీతి చెప్తా నీతి ఫాలో అవ్వాలని. హైపరాది గారు ఏదైతే వచ్చి కొన్ని మాటలు చెప్పారో, ఇండివిజువాలిటీ లేదు, పొటెన్షియల్ లేదు, ఈ రెండు లేనప్పుడు నీకు కలిగేది ఎమోషనలే అన్నది ఆవిడ తీసుకోలేకపోయిందంట. అక్కడ మొహం మాడిపోయింది. మనం చెప్పుకున్నాం మొహం మాడిపోయిందని చెప్పి, రమ్యది నెక్స్ట్ వీళ్ళది మొహం మాడిపోయిందని. దాని తర్వాత నేను ఈ మాటలు పట్టడానికి వచ్చానా, నేను వెళ్ళిపోతాను అని అన్నారంట. అమ్మో, ఇంత దానికి వెళ్ళిపోతా అన్నారని నాకు ఆశ్చర్యం అవుతుంది. సో ఆ పాయింట్ నేను తీసుకొచ్చారు. ఇలాంటివి చూపారు బిగ్ బాస్గా, ఎందుకు చూపారు నాకు అర్థం కాదు. సో ఇది చేయడానికి రాలేదు అంటే ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ అన్నావు, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా ఆడేవా, ఆడలేదు. సో యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అలాగే యు ఆర్ టూ హైపర్. సో నువ్వు ఎలాగే వెళ్ళిపోతావు అనుకున్నా కాబట్టి నీకు ఈజీగా చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ కనుక అదే ఈ వీక్ కూడా నువ్వు ఇలాగే ఉంటే ఇంక ఇలా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎందుకు అని చెప్పి నీకు ఈజీ చేద్దామని నామినేషన్ చేస్తున్నానంటే. ఇంకోటి అన్నారు, ఇన్ని సీజన్స్ వచ్చి చూస్తేనే ఒకలా ఉంటుంది, అది నువ్వు ఆడొచ్చావు కూడా నాకు ఆ మాత్రం అవగాహన లేకుండా పెద్ద పెద్ద రియాక్షన్స్ ఇచ్చేస్తున్నావు, కరెక్ట్ కాదని చెప్పారు. నాకు ఇందులో కూడా ఐషా నచ్చింది, మీరు ఒప్పుకోకపోయినా. ఎలా వచ్చిందంటే తన డిఫెన్స్ చాలా బాగుంది, చాలా నీట్గా తను యాక్సెప్ట్ చేసింది. ఆ పాయింట్లని యాక్సెప్ట్ చేసామంటది. అవి ఏమంటుందంటే అందరూ ఆడారు కదా అలాగే, నేను ఒక్కదాన్నే కనిపించానా అన్న విధంగా చెప్పాను. ఇప్పుడు కూడా చూస్తారు కదా, ఒక వారము నేను ప్రూవ్ చేసుకుంటాను నేనేంటి అన్నది, పొటెన్షియల్ ఉందా లేదా ఏదైతే అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాను, నా వర్త్ ఉందా లేదా అని. ఒకవేళ నా వర్త్ లేదని ఆడియన్స్ అనుకుంటే ఐఎమ్ రెడీ టు గో అని చెప్తారనమాట. అలాగే నువ్వు చెప్పింది కరెక్టే, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో నేనేం ఇది కాదు దాచడం లేదు, కాకపోతే ఏంటంటే నేనేం దాచడం రాదు, నాకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని బయట పెడుతున్నాను, నా నేచర్ అది. బట్ కంట్రోల్ చేసుకుంటాను, నెక్స్ట్ వీక్ కనుక మారలేదంటే వెళ్ళిపోతాను అన్నారు. సో ఆవిడ చెప్పిన పాయింట్ని ఇచ్చేశారు, కానీ రివర్స్గా ఏమి చేయాలి. డిఫరెన్స్ ఏంటంటే రీతికి బయట నెగిటివిటీ ఉంది కాబట్టి ఆవిడ ఏం చెప్పినా ఆవిడకి మన ఎగనెస్ట్గా వెళ్ళిపోతే మనకు ఓకే, మనకు మంచి జరిగిద్ది అని చెప్పి పోనీ తీసేసి ఇది మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ బాగానే మాట్లాడారు, బాగానే యాక్సెప్టబుల్గా ఉన్నారు అనిపించింది, కన్సిడరబుల్గా ఉన్నారనిపించింది. ఆవిడ చెప్పిన పాయింట్ యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఈవిడ సైడ్ కొంచెం మంచి యాంగిల్ అయితే ఉంది. నెక్స్ట్ దివ్య సాయం చేశారు. మీరు మీ ఒపీనియనే రైట్ అనుకుంటారు, రైట్ అనిపిస్తుంది, వేరే వాళ్ళ ఒపీనియన్కి అసలు చెప్పనెవరు అన్న విధంగా. మరి వీళ్ళ మధ్యలో నాకు అంతగా అర్థం కాలేదు, ఏ కాన్వర్సేషన్ అన్నది ఇమీడియట్గా అయితే స్ట్రైక్ అవ్వాలా, నీకు కొంచెంసేపు ఆలోచించాల్సిందేమో స్ట్రైక్ అయ్యేది. సో ఇక్కడ మధ్యలో మాట్లాడుతుంటే లెట్ మీ ఫినిష్ అని చెప్పి బయట విషయాలు ఏమైనా చెప్తుంటే బాగానే వింటున్నారు, కానీ గేమ్ విషయంలో జస్టిఫికేషన్ సంజాయిష్ ఏదైతే ఉందో, అది మీ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో బయట నుంచి చూసింది అదే చెప్తున్నారు, అదే మాట్లాడుతున్నారు, అదే కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు బాండ్ గురించి చెప్పారు, మీ బాండ్ వల్ల డ్యామేజ్ అవుతుందంటే అది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చెప్తే, లోపలికి వచ్చిన తర్వాత ఏంటి, ఎందుకు, ఎలా అన్నది శోధించట్లేదు, దాని గురించి తెలుసుకోవట్లేదు అన్నది మేజర్ పాయింట్ కింద నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ రేస్ చేసింది మ్యానిపులేటివ్, మీకు అనుకూలంగా తీసుకురావడానికి మిగతా వాళ్ళని నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు అని చెప్పి. ఇది కొంచెం అబ్జర్వ్ చేసారేమో దివ్య అనిపించింది. ఎక్కడొక్కడో చెప్తే ఆయన మ్యానిపులేట్ చేస్తున్నారు కొంచెం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ వర్సెస్ గౌరవ్ టాస్క్ అయింది కదా, కెప్టెన్సీ టాస్క్, అది అయిపోయిన తర్వాత కూర్చొని తనుజ కోసం ఎక్కిస్తూ ఉంటాడు. నీకు యాక్చువల్గా 80% సపోర్ట్ ఉంది, కానీ 20% నీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళని పిలిచారు, సో పిలిచేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి ఇండైరెక్ట్గా తనుజ కోసం మాట్లాడుతున్నాడు. సో మ్యానిపులేట్ చేస్తాను కదా చాలా చోట్ల. దివ్య వర్సెస్ ఐషా ఫైట్ అయినప్పుడు కూడా ఐషా చపాతి కాలిపోతే అది కూడా తనదే బాధ్యత అని చెప్పి ఐషా గొడవపడి వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుని మరి పాయింట్ చెప్పి ఐషా వెనక్కి వచ్చి ఫైట్ చేసేలా చేస్తాడు. సో అది ఉంది, ఆవిడ కరెక్ట్గానే అబ్జర్వ్ చేశారేమో అని అనిపించింది. ఈయనేమంటారంటే మీరు జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోతే మీరు ముందుకెళ్ళలేరు, సో ఇప్పుడు కూడా నేను చెప్తుంటే మీరు ఆగలేదు, మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటా ఒక పొజిషన్ నుంచి, అంటే వీకెండ్లో వచ్చిన మాట కొంచెం కట్ చేసి ఉన్నట్టు మేబీ నీ లైవ్ చూస్తే నాకు క్లారిటీ వచ్చేదేమో. వీకెండ్లో జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో, నువ్వు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడం వల్ల ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి పడిపోయావు అని చెప్పి హైపరాది మాట్లాడుకుంటాను నేను. అది నా వల్ల కాదు చెప్పింది అంటే, లేదు దివ్య వచ్చాక అని చెప్పి హోస్ట్ గారు అన్నారు. లేదు, దివ్య వచ్చాక హోస్ట్ గారు చెప్పారు, ఇది నువ్వు దివ్య వచ్చిన తర్వాత నీ పొజిషన్ పడిపోయింది అంటే దివ్య దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేది. ఫస్ట్ ప్లేస్తో నిన్ను పెట్టారు, ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు, చూసుకోండి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఏ గేమ్ ఎలా ఉంటుందంటే ఏదైనా జరిగిద్ది అని చెప్పి. సో దివ్య వచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టింది, ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని కాదు, దివ్య ఫస్ట్ ప్లేస్లో పెట్టింది, ఈరోజు పడిపోయారని చెప్పి. సాయి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉందని చెప్పి అనగానే, అంటే బేసికల్గా ఆయనకు అర్థమైందంటే వీళ్ళు నా మీద పడుతున్నారు అంటే నా దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది, సో నా మీద పడుతున్నారు అన్న విధంగా అనమాట ఫార్మాట్ అది. నాకు కనుక ఆప్షన్ వచ్చినప్పుడు నేను ఎందుకు తీను అని చెప్పి, ఇది కరెక్ట్ స్టాండ్. యాక్చువల్గా వాళ్ళకి ఆప్షన్ వచ్చినప్పుడు వాళ్ళు తీయడానికి ట్రై చేస్తారు, ట్రై చేయాలి. సో తీయడానికి ట్రై చేశారు, కాబట్టి కరెక్ట్గా పెట్టాలన్నమాట పాయింట్లు.
ఈయన గట్టిగా అరిచి మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్లో వాల్యూ లేదు. ఒకటి ఏం చెప్తారంటే సిచ్యువేషన్కి ఎగ్జాంపుల్ అడుగుతారు, అది దివ్య చెప్పరు. అది చెప్పుంటే బాగుండేది కరెక్ట్గా. అదర్వైజ్ ఓకే యావరేజ్ అని అనిపించింది, పెద్ద పేలలేదు అనిపించింది. నెక్స్ట్ రీతు ఐషాన్ నామినేట్ చేశారు. ఇది రివర్స్లో ఇచ్చుకున్నారనమాట. ఇది ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం టైప్. ఇది కూడా పెద్ద నామినేషన్ భయ్యో. సో ఫస్ట్ ఏంటంటే నువ్వు మాట్లాడేటప్పుడు విను, అది నీకు లేదు, రావటం లేదు. సో మాటలు అనేస్తున్నావు, అలాగే ఎదుటి వాళ్ళది ఏం వినకుండా వెళ్ళిపోతున్నావు అన్నది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే యాటిట్యూడ్. సో ఏం చేస్తున్నావు చూసుకో, మీ యాక్షన్ చేస్తాను నువ్వు అంతకన్నా డబుల్, మీ ఓవర్ యాక్షన్ చేస్తే నువ్వు డబుల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. సో అని చెప్పి అదొక పాయింట్. నెక్స్ట్ నువ్వు ఇక్కడ 5 weeks చూసి వచ్చి ఎవరితో ఎలా ఉండాలి అంటే నీకు ప్లస్ అయ్యిద్ది అది. నువ్వు కూడా ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలని చెప్పి నువ్వు కూడా సేఫ్గా ఆడుతున్నావు. ఇక్కడ ఎవ్వరు లవ్ ట్రాక్స్ పెట్టుకోవడానికి రారు. వచ్చిన తర్వాత ఒక జెన్యూన్ బాండ్ అనేది ఒకటి ఏర్పడిద్ది. నీ లవ్ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకో, ఆ మాటలను తీసుకెళ్ళి పెట్టుకుని. మేజర్గా చెప్తుంది ఏంటంటే 5 వారాలు చూసి వచ్చి నువ్వు కూడా ఇక్కడ ఆడుతున్న సేఫ్ గేమే. మధ్యలో మాట అంటారు ఇమాన్యుయల్తో ఎందుకు ఉంటున్నావు అని చెప్పి. ఆయిషా అంటది నువ్వు కూడా చూస్తావుగా, చూద్దాం కానీ ఇంకొక వారం ఉంటుందిగా చూడు అని చెప్పి మాట్లాడుకుంటారు. చూసాంగా ఒక వారం ఆల్రెడీ అయిపోయిన వారం కామెడీగా ఉంది అని. ఆ బాల్ కోసం మాట్లాడచ్చు, ఈ బాక్స్ టాస్క్ ఏదవుతుందో దాని గురించి మాట్లాడచ్చు. బాల్ ఇవ్వడానికి ఓ అని వెళ్ళిపోయావు, అక్కడ ఏమైంది, అక్కడ ఆడొచ్చు కదా మరి నువ్వు ఆడలేదు అన్న విధంగా గొడవ. కాంటెంట్ ఇద్దామని చెప్పి నాతో చేసావు అని చెప్పి. సో ఇది మార్నింగ్ లైవ్లో వచ్చింది. మార్నింగ్ లైవ్ కాదు, నిన్న నైట్ మిడ్ నైట్ టాక్స్లో వచ్చింది. చూడండి, మిడ్ నైట్ టాక్స్ చూడాలంటే సంజన గారు చెప్తారనమాట. సో తన గిన్నె కడిగేసిన సంజన గారు గిన్నె కడిగేసిన తర్వాత వచ్చి చెప్పిద్దంట, మీరు ఎందుకు గిన్నె కడిగారు, నాకు గేమ్ ఆడటానికి నాకు స్పేస్ ఇవ్వండి, మీ వల్ల అది తప్పిపోయింది అన్నట్టు. అంటే కాంటెంట్ క్రియేషన్ అని కాదు ఆవిడ ఉద్దేశం. మీరు అది కనుక కడకుండా మధ్య మధ్య ఇంకా వారయ్యేది ఆ మీనింగ్తోనే. ఆవిడ కాంటెంట్ అనే వర్డ్ యూస్ చేసిన యూస్ చెప్పిన మీనింగ్ అయితే అదే. ఇక్కడ ఐషా చెప్పు, ఎవరికి చెప్పానో చెప్పు, నా వర్డ్ ఎవరికి చెప్పానో చెప్పంటే సంజన గారు చెప్తారన్నమాట. అంటే ఆడటానికి స్పేస్ ఇవ్వండి అని. మరి అదే కదా బిగ్ బాస్ గేమ్ అంటే. సో నేను గేమ్ ఆడుతున్నా అంటారు. అంటే వాంటెడ్గా గొడవ పెట్టుకుంటే గేమా? సరే ఇంకా గేమ్ ఆడుతున్నాను అంటారనమాట. ఆమె గిన్నె గడితే నీకేంటి ప్రాబ్లం, ఎందుకు అది ఏం చెప్తానమాట. బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసుకో, నీలా సేఫ్గా ఆడి ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ పక్కన పెట్టి వెళ్ళిపోవడానికి రాలేదంటే నువ్వు సేఫ్గా ఆడుతున్నావు. వచ్చి రాగానే ఇమాన్యుయల్తో ఎందుకు కూర్చున్నావు మేజర్ పాయింట్. వాళ్ళిద్దరిది బాండ్ అయినప్పుడు ఇమాన్యుయల్ సంజన గారిది బాండే కదా, మరి వాళ్ళతో ఎందుకు ఈవిడికి బాండ్ కనిపించట్లేదు, వాళ్ళది న్యాచురల్గా ఎందుకు కనిపిస్తుంది, ఇమాన్యుయల్తో ఎందుకు కూర్చున్నారంటే ఇది కూడా ఫుటేజ్ కోసమే, పార్ట్ ఆఫ్ ద గేమ్. వాళ్ళిద్దరిని టార్గెట్ చేయాలా, వీళ్ళతో ఉండాలా. ఇమాన్యుయల్ మన మీద జోకులు వేస్తే అది పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి అదొక బాండ్. అలాగే ఇమాన్యుయల్కి బయట మంచిగా ఉంది ఆ టైంకి, వాళ్ళు ఎంటర్ అయ్యేవాడికి ఇప్పటికీ మంచిగా ఉంది, చెడ్డగా ఉందని చెప్పడం. సో మంచిగా ఉంది, అది ఉంటే మనకు పాజిటివ్ వైబ్ వస్తుంది అని చెప్పి ఆవిడ ప్లాన్ ఆవిడ చేసుకున్నారు. అదర్వైజ్ వీళ్ళిద్దరివి బాండ్స్ అయితే వీళ్ళకి మించిన బాండ్ అది. ఒక మాట చెప్పంగానే నీకు ఎదురుగా ఇలా చెప్పంగానే వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నావు. సో నేనైతే మాత్రం ఏది ఫేక్ చేయనని చెప్పి ఇక్కడ అంటే అనగానే ఐప్రాజి అనగానే ఇంకోలా అనగానే వెళ్ళిపోయావంటే ఇప్పుడు ఫేక్ చేయనగానే నువ్వు వేడిస్తే అసలు కన్నీళ్ళు. ఇది మనం బయట చెప్పుకున్న పాయింట్లు. ఇది నాకు ఒక మేజర్ ప్రాబ్లం అనిపించింది అబ్బాయి, ఎవరికి అనిపించలే అయినా సరే. ఏంటంటే ఫస్ట్ వీక్ మనం బయట నుంచి చూసి వస్తాము చేస్తాము, సెకండ్ వీక్ అదే, థర్డ్ వీక్ కూడా అయ్యే. అంటే బయట వాళ్ళకున్న నెగిటివ్స్ మొత్తాన్ని వీళ్ళు క్యారీ చేసుకుంటూ వెళ్తే నాకు యాక్చువల్గా ఇందుకనే నాకు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అన్నా కూడా మీరు రీఎంట్రీ అంటారు కానీ నాకు అసలు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీనే నచ్చదు నాకు ఈ ఫార్మాట్లో. ఫ్రాంక్గా చెప్తున్నా, 20 మందిని పంపించామా, డోర్ వేసామా, లాకేసామా, ఇంకా ఎవరిని పంపించకూడదు, గెస్టులు కూడా పంపించకూడదు అని అడిగితే. వాళ్ళు ఇచ్చే లీకులు ఏ ఉండకూడదు, లీక్స్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీ ఇచ్చే మాటలు ఉండాలి. అందులో కూడా లీక్స్ లేకుండా ఫ్యామిలీ చెప్పే ధైర్యం ఉండాలి, ఫ్యామిలీ చెప్పే మాటలు ఉండాలి, వాళ్ళ సపోర్ట్ ఉండాలి. అది ఎప్పుడుకో 2 వారాలకి 3 వారాలకి కాదు, ఒక 8 వారాలు 9 వారాలు సగం గేమ్ అని మినిమంగా అయిన తర్వాత. సో ఇలా వచ్చి బయట నుంచి ఇంకా ఏదైనా నీకు డిఫెన్స్లో నువ్వు ఫేక్గా చేస్తున్నావు అంటే నీకన్నా ఫేక్గా ఎవరు చేయట్లేదు చూసామనే నువ్వు ఏడ్చిన ఏడుపులు అంటే వీళ్ళ గేమ్ని తెలుసుకొని వచ్చారు కానీ డీకోడ్ చేసింది ఏం లేదు కదా ఇందులో. ఫస్ట్ వీక్ ఓకే పాయింట్లు తెలుసుకుని క్లారిటీగా పెట్టడం, దివ్య అలా పెట్టింది అలా పెట్టడం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ అవి చెప్పినప్పుడు దాని మీద స్టాండ్ ఆన్ అయిన కూడా ఉండాలి. ఆవిడ అప్పుడు తనుజగా పెట్టిన దాంట్లోనూ స్టాండ్ ఆన్ అయ్యి లేదు, ఇప్పుడేమో తీసుకొచ్చి ఒక ఆర్గ్యుమెంట్ డౌన్ అవుతుంది అనుకున్నాడు డైరెక్ట్గా. సో మనం అనుకున్న పాయింట్ నాకు నవ్వొచ్చింది. మనమే మహా నెటి అని మ్యూజిక్ వేసుకుని మరీ పెట్టాం. ఎడుతుంది కానీ ఏడుపు రాదు, నవ్వుతుందో ఎడుతుందో అర్థం కాదు, ఇలాంటివన్నీ. సో ఆ పాయింట్స్ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారనమాట. ఇంకా యాటిట్యూడ్ మార్చుకు ఇదే జరిగింది అంతే. నెక్స్ట్ రీతు రాము నామినేట్ చేసింది. ఇది ఒక ఫేక్ నామినేషన్ అనిపించింది నాకు. ఏం లేదు, రీతు డైరెక్ట్గా నామినేట్ అయింది కాబట్టి రీతు తను సేవ్ చేసుకోవడం కోసం రాము నామినేట్ చేసింది అంతే, అంతమించి లేదు. ఎందుకంటే రాము మొన్నే బోర్డర్ దాకా వెళ్ళొచ్చాడు కాబట్టి తను ఉంచుకుంటే మనకు సేఫ్ అవుతుంది అని చెప్పి. ఇందులో కొన్ని మాటలు ఆవిడ ఏం చెప్తారంటే సింపతి, ఫైర్ స్టోన్ దగ్గరికి వెళ్ళి సింపతి తెచ్చుకుంటున్నావు, అసలు నాకు కనిపించట్లేదంటే కళ్ళు చెక్ చేసుకుని రాము బలంగా మాట్లాడనిపించింది, గట్టిగా మాట్లాడనిపించింది. ఎందుకంటే రాము సైడ్ పాయింట్లు ఉన్నాయి, ఈవిడ చెప్పిన పాయింట్లు మీనింగ్లెస్గా ఉన్నాయి. ఆయన వెళ్ళి ఎవరిని అడగల,
అందరి దగ్గరికి వెళ్ళి కొన్ని పాయింట్లు చెప్తే ఏంటంటే, వాళ్ళ దగ్గరికి పోయి వైల్డ్ కార్డ్స్ వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఎవరూ లేరు, నన్ను ఒక్కడిని చేసేసారు అనగానే ఎవరికి చెప్పా, ఎప్పుడు చెప్పా, ప్రూఫ్ చూపించు, ప్రూఫ్ ప్రూఫ్ చూపించు అని చెప్పి ఎవరికి వెళ్ళి చెప్పాలా అలాగా, నాకు ఎవ్వరూ లేరు, నేను అమ్మాయికు నేను ఒక్కడిని అని చెప్పారని చెప్పుకుంటారా, చెప్పుకోవాలా. ఇంకోటి కూడా చెప్తా, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కెమెరాతో మాట్లాడుతున్నాడు రామ్ అని చెప్పి. రాము కెమెరా దగ్గరికి వెళ్ళి కూడా పర్ఫార్మెన్స్ చేయడు. రాము అలా కూర్చొని ఉంటాడు, రాముకి మాట్లాడనిపిస్తే మాట్లాడదు, సమ్టైమ్స్ ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. సో గేమ్ ఆడడానికి అసలు గేమ్ ఆడలేదంటే 2 కనిపించాలంటే గేమ్ ఆడడానికి నాకు దగ్గర స్కోపే రాలేదని చెప్తాడు. నెక్స్ట్ రీతు, నువ్వంటే తప్పంటే ఒప్పుకోవు, సంచాలకుగా నువ్వు చేసిన తప్పులంటే సంచాలకుగా ఆల్రెడీ నామినేషన్ చేశారు కంటే నేను చేయలేదుగా అంటది. ఏంది, నువ్వు ఒకసారి చేసి, డెమోన్ ఒకసారి చేసి, తనుజ ఒకసారి చేసి, కళ్యాణ్ ఒకసారి చేసి, ఇప్పుడు మరి వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది అని చెప్పి సంజన గారు ఒకసారి చేసి, అందరూ ఒక్కొక్కసారి చేసుకుంటూ వెళ్తారా, ఒకసారి అయినట్టు కాదా. సో సేఫ్గా తను సేవ్ చేసుకోవడానికి పెట్టిన స్ట్రాటజిక్ నామినేషన్ మాత్రమే అది. ఈరోజు 2 స్ట్రాటజిక్ నామినేషన్ జరిగినాయి. ఒకటి ఈ రాముని రీతి చేయడం, రెండోది ఆ టైం వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ మనం ఎక్కువగా ఎదురు చూస్తుంది రమ్య వర్సెస్ తనుజ. సో రమ్య తనుజని నామినేట్ చేయడం. నువ్వు ఫస్ట్ నుంచి ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, ఎవరో ఒకరు ఇలా తీసుకొచ్చి పెడితే అప్పటికీ నువ్వు గెలవలేదు. నువ్వు దేనికి వచ్చావు, బాండ్స్ క్రియేట్ చేసుకొని సేఫ్గా ముందుకు వెళ్ళడానికి వచ్చావా అని చెప్పిన పాయింట్లో తప్పు ఉందా అంటే 100% చెప్తే నాకు తప్పు అనిపించలేదు. ఎస్, ఆడలేదు టాస్క్లు, గెలవలేదు టాస్క్లు. ఇది తనుజ గారు తప్పు అంటే తప్పు కాదు. ఒక టాస్క్ గెలవటం ఆడకపోవటం తప్పు కాదు. బాండ్స్తో సేఫ్గా వెళ్ళావా అంటే అలా కనిపిస్తుంది. బాండ్స్తో వాళ్ళు అంటే ఈ బెడ్ టాస్క్లో కానీ లేదంటే ఇమ్యూనిటీ ఇవ్వడంలో కానీ వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి అది బాండా లేదంటే సపోర్టా లేదంటే గ్రూపా అన్నది డిఫరెంట్ స్టోరీ. బట్ పాయింట్ మాత్రం రైటే. రమ్యకి నెగిటివ్గా ఉంది కాబట్టి బట్ మనం తప్పుగా చెప్పకూడదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రమ్యలో చెప్పిన విధానం, ఆవిడ యాటిట్యూడ్ తెచ్చుకుంది. ఆవిడ ఏంటి అంటే నామినేషన్లో ఊగిపోవాలి తూగిపోవాలి అన్నట్టు, ఏదో రీల్ క్రియేట్ చేస్తున్నట్టు ముందుకి వెనక్కి. ఎందుకు, మీరు ఎలా ఉంటారో అలా చెప్పాలి, అంటే అలా మొత్తం గ్రౌండ్ అంతా కవర్ చేయాలి అని కావాలని ఏదో చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. కొద్దిగా యాటిట్యూడ్ చూపించే ఇవన్నీ. నువ్వు బాగానే ఉన్నావు, భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు, నీ గేమ్ వల్ల వేరే వాళ్ళకి నష్టం కలుగుతుంది, నువ్వు ముసుగులో ఉన్నావు, డ్రామాకి వినివి సీరియల్ నటిస్తున్నావు అని చెప్పి అన్నీ వేశారు. భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు తనుజ వల్ల అని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తుంది? నాకు ఫస్ట్ పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి. సెకండ్ దాంట్లో వచ్చేవాటికి డ్రామా క్వీన్ అంటే డ్రామా చేస్తుంది ఆవిడ అప్పుడప్పుడు. ముసుగేసుకుందా అంటే నాకైతే అనిపించలేదు ముసుగేసుకుందని చెప్పి ఆవిడ జెన్యున్గానే ఉంటారు. కాకపోతే ఫేక్ అనే వర్డ్ ఒకటి యూస్ చేస్తారు సార్, దానికి ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది. మాధురి గారితో కానీ ఆవిడ ఈవిడ పేరేంటి ఆయిషా గారితో కానీ ఇమీడియట్గా కలిసి కూడా ఆయిషా గారి గురించి చెప్పిద్దిలేండి, తర్వాత చెప్పిద్ది. ఓకే, సో ఫస్ట్ కొన్ని పాయింట్లు బాగున్నాయి, తర్వాత కొన్ని పాయింట్లు లేవు. నెక్స్ట్ తనుజ గారు, నువ్వు ఇక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి వచ్చావా, దానికోసం రాలేదు కదా, నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు అంటే ఇది కూడా ఆవిడ గేమే అండి. తనుజ గారు తన గేమే, ఎదుటి వాళ్ళని డౌన్ చేయడం కూడా మన గేమే కదా, అంతా గేమే కదా. బిగ్ బాస్ అవసరం మనంతా ఒకళ్ళొకళ్ళు అబ్జర్వ్ చేయడానికే, అర్థం చేసుకోవడానికే ఎవరు ఎలా ఆడుతున్నారని. అది చూసుకోకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎవరు ఎప్పుడు దూరుతున్నారు, ఎందుకు నీకు ఎన్ని పక్కన పెట్టంట పెట్టరు తనుజ గారు. గేమే అది. మన ఆడుకోవడం అంటే ఏంటి, మనకు టాస్క్ ఇస్తే స్విమ్మింగ్ పూల్లో మునిగేసి తేల్చేసి 3 మునగలేసి బయటకు వచ్చేసి తుడుచుకొని బట్టలు మార్చుకొని మళ్ళీ ఎప్పుడు ఫుడ్ పెడతారు తినేసి ఇంకో టాస్క్ ఆడటం కాదు గేమ్. అందరిని అబ్జర్వ్ చేస్తారు, ఎవరు తప్పులు చేస్తున్నారో వాళ్ళకి నామినేషన్ వేస్తారు. అది వాళ్ళ సైడ్ జరిగినా హౌస్లో జరిగినా ఏది జరిగినా ఏదో విధంగా వేస్తారు. ఒకరినొకరు అబ్జర్వ్ చేయడం కూడా గేమే. నెక్స్ట్, నేను లాస్ట్ వీక్ గేమ్ ఆడకుండా సేఫ్ జోన్కి వెళ్ళలేదు, ఇది మీరు రైట్ ట్రాక్ వచ్చారు. మీరు ఆడిన టాస్క్లు చెప్పండి. మీరు స్విమ్మింగ్ దాంట్లో టాస్క్లో కూడా మీ ఉంది, అక్కడ మీరు అంత పడుకోవడం ఉండటం అంత ఈజీ కాదు, మీరు పడుకొని ఉన్నారు. దాని తర్వాత ఆ బెడ్ టాస్క్లో మీరు సేవ్ అయ్యారు అంటే అది గేమే. నేను ఆడింది నా బాండ్స్ అనుకోండి, నేను డీల్ చేసుకున్నాను అనుకోండి, లేదంటే నా బలహీనత వల్ల వాళ్ళు ఉంచారనుకోండి, నేను గేమ్ ఆడా. ఎండ్ ఆఫ్ ద డే నేను ఉన్నానా లేనా, నేను ఎవరికైనా తప్పు చేసి నేను ఉన్నానా లేదు. నెక్స్ట్ కళ్యాణ్తో నేను ఆడింది ఏంటి టాస్క్లు, అక్కడ మీకు గెలవలేదా, 2వ పోస్టింగ్ రాలేదా, అదేంటి అది గేమ్ కాదా? ఇలా తను గెలిచినవి చెప్పుకుంటూ వెళ్ళాలి, ఆడిన వాటిలో ఎఫర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ నువ్వు ఆడావు సింగిల్, వెళ్ళి పడుకున్నావు బాక్స్లో, ఏమైంది, ఓడిపోయావు. సో నీ టర్న్ కోసం వెయిట్ చేయి, నువ్వు టాస్క్లు ఆడు, వెయిట్ చేయి, నువ్వు ఓడిపోతావు, నీకు అర్థమవుతుంది ఇక్కడ టాస్క్లు మాత్రమే గేమ్ కాదు పాపా అని చెప్పి ఆ పాయింట్స్తో డిఫెండ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. కానీ ఇక్కడ కొంచెం డిఫెన్స్లో ఈ విషయంలో మాత్రం తగ్గారు, అది మాత్రం చెప్తాను. నెక్స్ట్, నువ్వు నీ మాస్క్ని చూసుకో, బ్యాక్ బిచ్చింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వచ్చిన 2 డేస్కి ఏం మాట్లాడో కన్ఫెషన్ రూమ్లో చూశాను అని చెప్పి, ఇది కరెక్ట్ పాయింట్. బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారంటే నువ్వు చేసేది కూడా అదే, నువ్వు కూడా బ్యాక్ బిచ్చింగే చేసావు. సో డ్రామా కీన్ అంటావా, సూపర్ కీన్ అంటావా, ఏదని అనుకో, అది నా గేమ్,
నేను ఆడతాను ఇలాగే అని చెప్పి ఒప్పుకున్నారు. ఇది కొంతమంది తప్పు అనిపించవచ్చు, నాకు అనిపించలేదు. ఎందుకంటే అది నా గేమ్ అని ఆడు చెప్పేసుకున్నారు. సో నేను ఏదైనా చేస్తా. తెలుగు ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇది నీ గేమ్, నా గేమ్ అనుకో, నా గేమ్ నేను ఆడతాను, నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పి అలా అని చెప్పి ఆవిడ నిజంగానే మాస్క్ వేసుకున్నారా, డ్రామా వేసి చేస్తున్నారా అంటే చేస్తూ ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, ఆ ఆవేశంలో అలా మాట్లాడేసి ఉండొచ్చు. ఇది నా స్ట్రాటజీ, ఇలానే ఆడతాను, హూ ద హెల్ ఆర్ యూ టు టెల్ అని చెప్పి నువ్వెవరు చెప్పడానికి, నన్ను పాయింట్ చేయడానికి నువ్వెవరు అంటే ఆవిడ ఒక కంటెస్టెంట్, తోటి కంటెస్టెంట్ చెప్తారు. నాకు ఎంటర్ థింగ్లో ఇది కూడా ఓకే అనిపించింది, కానీ నెక్స్ట్ లైన్ మాత్రం ఓకే అనిపించలేదు. డిఫెన్స్లో ఏంటంటే నీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చెయ్యి అన్నట్టు. ఇక్కడ ఏజ్తో అసలు సంబంధమే లేదు. ఇక్కడ ఏజ్ మ్యాటర్స్ కాదు, జెండర్ మ్యాటర్స్ కాదు, ఇక్కడ ఏది మ్యాటర్స్ కాదు. ఆమె తక్కువ ఏజ్ అంత మాత్రాన పెద్దవాళ్ళతో పెద్ద పాయింట్లు రేస్ చేయాలని లేదేం కాదు కదా. సో ఇది కరెక్ట్ కాదు అనిపించింది నాకు. రమ్య నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అంది. ఇది రమ్య అది టోటల్ మిస్టేక్, పెద్ద మిస్టేక్. అప్పటి వరకు ఓకే, రమ్య మంచి పాయింట్లు పెడుతుంది, ఏదో పెడుతుంది అనుకోవచ్చు, కానీ బుర్ర లేదు. ఇదే మాట్లాడటం రాకపోవడం అంటే ఇప్పుడు ఏజ్ మ్యాటర్స్ అవుతుంది, మెచ్యూరిటీ లేకపోవడం, ఊగుతా మాట్లాడటం, ముందుగా వెనక్కి రావటం, ఇవన్నీ వల్ల ఏదో చేయాలి, నామినేషన్లు అడావుడి చేయాలి అన్నట్టు. పక్కన వాళ్ళు చెడగొట్టడానికి వచ్చావు అని చెప్పి. సో ఎవరు చెడగొట్టాను, ఎందుకు చెడగొట్టాను, ఇక్కడ ఒకళ్ళు చెడగొడితే ఒకళ్ళ గేమ్ చెడిపోతుందా? సో ఇప్పుడు నేను తలుచుకుంటే నేను చెడగొట్టేయగలనా, నువ్వు చెడిపోతావా, నువ్వు వెళ్ళిపోతావా గేమ్లోంచి? ఇలాంటి పాయింట్లు పెట్టాలి తనుజ గారు. ఏంటంటే ట్రిగ్గర్ అయ్యారేమో. ఎందుకు ట్రిగ్గర్ అయ్యారంటే నాకు అనిపించింది, నేను మాస్క్ వేసుకుని ఎందుకు ట్రిగ్గర్ అయ్యారనిపించింది అంటే, రమ్య తన గురించి నెగిటివ్గా మాట్లాడి, రమ్య తన మీద బ్యాక్ బిచ్చింగ్ చేసి, అలాంటి రమ్య వచ్చి నన్ను నామినేషన్ చేస్తుందా అని. రమ్య కూడా తెలివిగా పావులు గదిపిందేమో అనిపించింది. అబ్బో అమ్మాయిలు అంత తెలివి ఉంది ఏంటంటే, ఈ కన్ఫెషన్ రూమ్ తనకి క్లిప్ వేశారు కాబట్టి సేమ్ క్లిప్ తినకు కూడా వేసి ఉంటారు, కొంచెం తన గురించి కూడా మాట్లాడింది కాబట్టి. సో తను నామినేట్ చేసే ముందు మనమే నామినేట్ చేసేద్దాం, అయిపోతుంది అనుకున్నట్టు ఉందేమో అనిపించింది నాకు. సో ఇక్కడ తనుజ గారు మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి, రమ్య నువ్వు దేవత, మందరినీ బయటికి పంపించే దేవత అంటే ఇవిడ, అవును వచ్చి దర్శనం చేసుకున్నారు. హైట్ అనిపించింది అది మాత్రం, దర్శనం చేసుకోవాలి అని. సో ఓవరాల్గా 50-50 అంత బాగా డిఫెండ్ చేసుకోలేదేమో అనిపించింది నాకైతే మాత్రం. ఇంకొంచెం గట్టిగా మంచి పాయింట్స్ పెట్టి డిఫెండ్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయి పెట్టిన పాయింట్లో కూడా కొన్ని ఉన్నాయి, అలాగే వాటికి ఎగ్జాంపుల్స్ పెట్టుంటే రమ్య నామినేషన్ బాగుండేది. ఈ ఎలా ఉంటుందంటే బయట నేను చెప్తాను చూడండి, రమ్యకి ఆబ్వియస్లీ సపోర్ట్ ఉండదు చెప్తాను, తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి రమ్య ఏం చెప్పినా తప్పు అనిపిస్తుంది, తనుజ గారు ఏం చేసినా రైట్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆమె చెప్పిన దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, లేకుండా అయితే లేవు. ఈవిడ కొంచెం ఆవిడ ట్రిగ్గర్ అయిపోయారు రమ్య విషయంలో. రమ్య తప్పు చేసి రమ్య నన్ను నామినేట్ చేయడం అని చెప్పి కొన్ని ఒప్పేసుకున్నట్టు, కమిటీ అయినట్టు నా ఇష్టం ఇలాగే చేస్తానని చెప్పారు. అది కొంచెం ప్రాపర్గా పెట్టుకొని ఉంటే ఆ టాస్క్లు కానీ ఆవిడ ఆడికి గెలిచింది కానీ ఈవిడ నెక్స్ట్ ఏం చేసిందో చెప్పడం కానీ, బ్యాక్ బిచ్చింగ్ కోసం అయితే మొత్తం కరెక్ట్గా పెట్టారు. సో ఇది నాకు 50-50 అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, అక్కడ ఇంకా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సాయి కళ్యాణ్ని నామినేట్ చేశాడు. మీకు ఏదైతే బాల్ గేమ్ పెట్టారో కళ్యాణ్ నాకు ఒక మాట చెప్పాడు. బాల్ గేమ్లో ఆయన మాట చెప్పాడండి, ఏంటంటే తను వెన్నుపోటు పొడిచారు కెప్టెన్సీ టాస్క్లో, ఈ డిమాన్ కానీ లేదంటే రీతు కానీ వెన్నుపోటు పొడిచారని. అలాగే తనుజ కూడా 2 days నుంచి నా దగ్గర సరిగ్గా లేదు అని చెప్పి కంప్లైంట్ కూడా ఉంది. అలాంటప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా ఒక పవర్ ఉంది, నామినేషన్ చేసే పవర్. మీకున్న పవర్ని వదిలేసి మీరు నా దగ్గర ఉన్న ఇమ్యూనిటీ పవర్ కోసం భయపడుతున్నారు. మీ దగ్గర ఉన్న పవర్ని అసలు వాడకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తున్నారు మీరు. సో మీ దగ్గర నామినేషన్ పడితే మీరు వాళ్ళు నామినేషన్ చేయకుండానే వాళ్ళు ఫ్రీగా ఇమ్యూనిటీ ఇస్తున్నారు. అదే వదిలేసి నా దగ్గర ఇమ్యూనిటీ కోసం మీరు పోరాడతారేంటి, ఇది కరెక్ట్గా లేదని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ చేశారు. మా ఇమ్యూనిటీ ఎప్పుడు చేయాలో మా ఇష్టం మేము చూసుకుంటాం అని చెప్పి మీ దగ్గర ఉన్న పవర్ని మీరు క్షమించేసి వదిలేస్తున్నారు, బ్యాక్ స్టాప్ చేసిన వాళ్ళు మీరు వదిలేస్తున్నారు, మా మీద పడుతున్నారు అని చెప్పి. అంతే, దాని తర్వాత కూర్చుంటే కళ్యాణ్ సింపుల్గా చెప్పేదంటే, అక్కడ నా తప్పు ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఎవరిని నమ్మకూడదు, నేను నమ్మాను, అది నా తప్పు, అందుకోసం అని చెప్పి నేను దాన్ని నామినేషన్ పెట్టుకోలేదు, అది నా స్టాండ్ అన్నట్టు చెప్తారు. ఇక్కడ మీ 6 మీద నెగిటివిటీ లేదు. బట్ ఏంటంటే నాకు కనుక మీ 6 దగ్గర ఉన్న పవర్స్ తీసేసే ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా తీసేస్తాను అంటాడు. ఇది రైట్ స్టాండే. ఎందుకంటే గేమ్లో అందరూ ఈక్వల్గా ఉండాలి. మీరు ఎక్స్ట్రా పవర్తో వస్తే అది మాకు దెబ్బ కాబట్టి నేను ఎంతసేపు అంటే ఏమంటాడంటే, నేను ఎంతసేపు టచ్ చేసినా నువ్వు అవుట్ అవ్వవు అంటే నా గేమ్ ఏముంది, ఇంకా నేను ఇంకేం ఆడాలి, అది కరెక్ట్ కాదు అని చెప్పి తీసేస్తాను అనుకుంటాడు. సో అంతే, ఇంకా డిపెండ్ చేద్దాం అనుకుంటే మరి ఎపిసోడ్లో కట్ చేసాలో తెలియదు కానీ ఇంకెళ్ళి కూర్చుని పోతారు. సో ఇందులో పెద్ద ఏం లేదు, ఒక యావరేజ్ నామినేషన్ అనిపించింది. రివర్స్ నామినేషన్ కైండ్ ఆఫ్, అంటే తను గెస్ చేసాడు రివర్స్ నామినేషన్ అంటే తను వేస్తాడు అని చెప్పి తనకు ముందే తెలుసు, మాట్లాడతాడు కదా ఐషాతో. సో ఆ విధంగా నెక్స్ట్ తనుజ రమ్య నామినేట్ చేసిద్ది, ముందే ఫిక్స్ అయింది, నామినేషన్ చేసింది. ఐషా అనుకుంటుంది మధ్యలో నాకు ఇది వేస్తుందని, కానీ క్రాస్ వెళ్ళిపోతుంది, వేయట్లేదు మీకు. ఫస్ట్ ఇది మాత్రం భలే అనిపించింది అవ్వ నాకు. ఏంటంటే ఈవిడ 6 పికిల్స్ తెచ్చింది, ఒకళ్ళకి సెల్ఫిష్, ఒకళ్ళ ఫేక్, ఒకళ్ళ ఓవర్ యాక్షన్ అని, అన్ని పికిల్స్ కలిపి ఈవిడికి ఇవ్వచ్చు. మా హౌస్లో మాస్క్ మ్యాన్ ఉండేవాడు, వాళ్ళకన్నా గొప్ప మాస్క్ ఈవిడ వేసుకుంది అని చెప్పి బాగా అనిపించింది పాయింట్.
నెక్స్ట్ బ్యాక్ బిచ్చింగ్ అంటున్నారు. నాకు ఎవరితో అయితే కాన్వర్సేషన్ అయిందో వాళ్ళతో చెప్పుకోలేనప్పుడు నేను పక్కన వాళ్ళతో చెప్పుకుంటా. అంటే మేనల్తో చెప్పుకోవటం కానీ, నాన్న గురించి ఏదైనా చెప్పుకోవటం కానీ, అది బ్యాక్ బిచ్చింగ్ కాదు. నువ్వు కొట్టావు చూసా క్లాప్స్ కన్నా గొప్ప బ్యాక్ బిచ్చింగ్ ఇంకోటి లేదని. నాకు ఇది రాంగ్గా అనిపించింది మామ. తనుజ ఫ్యాన్స్ ఫీల్ అయినా. క్లాప్స్ గురించి మాట్లాడింది ఎవరు? దివ్యల మాధురి గారు కదా క్లాప్స్ గురించి మాట్లాడింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లని చెప్పి. కరెక్ట్ మీ ఫేమ్ రా, నాకు అదే గుర్తుంది. ఇప్పుడు వెనక్కి చూడలేను కానీ. అలాంటప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చి రమ్యకి పెడితే రమ్య ఏం చేసిద్ది? రమ్య కూడా పిచ్చిదానిలో దాని గురించి మాట్లాడితే ఏంటి? లైవ్లో మాట్లాడితే అది తెలియదు కానీ పాయింట్ మాట్లాడింది మాధురి గారు కదా. సో క్లాప్స్ కన్నా గొప్పలేసి కాదు, లవర్ స్పార్క్స్లా కనిపిస్తుంది అని అమ్మాయి ఊరుతూ ఉంటుంది అన్నమాట. గేమ్స్ ఆడటం లేదు, సపోర్ట్ చేస్తున్నారనో. నువ్వేం చేస్తున్నావు? హట్ చేయడానికి వచ్చావా? ఇక్కడికి మంట పెట్టడానికి వచ్చావా? మ్యానిపులేషన్ చేయడానికి వచ్చావా? నువ్వు దేనికి వచ్చావు? ఇది ఓకే. రమ్య అంటే జలస్రాని జలస్ గురించి మాట్లాడుతుంది అది అని చెప్పి. ఈ పేర్లు కొంచెం చండాలంగా అనిపిస్తాయి నాకు. జలస్రాని ఏంది ఇది? కొంచెం అంటే నీకు పాస్ట్ ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుందా? జలసీ క్వీన్ అంటే మేబీ కొంచెం బెటర్గా సౌండ్ ఇద్దేమో కానీ నాకు అదే జలసీ రాని ఏందో మరి అలా అనిపించింది కొంచెం. నెక్స్ట్ రమ్య మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ చెప్తుంది. ఏంటి అంటే ఐషాని నామినేట్ చేస్తే నువ్వు వెళ్ళి వెంటనే నాకు చేసుకున్నావు, నేనైతే అలా చేయలేను, సో ఫేక్గా ఉన్నావు, ఫేక్ పిల్ల అయ్యి అని చెప్పి. అది ఫేకే లేదంటే సేఫ్, రెండిట్లో ఏదో అనుకోవాలి. దివ్యల మాధురి గారితో చేసింది, ఐషాతో చేసింది. నాకైతే మాత్రం ఆవిడ వాళ్ళకి భయపడ్డారో వాళ్ళతో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఎపిసోడ్ వరకు అయితే అదే. దాని తర్వాత వాళ్ళు అక్కడ మాట్లాడి ఆవిడ ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఇస్తే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తా, అరే అలా కాదు ఇలాగ అంట అని. ప్రస్తుతానికైతే మాత్రం ఈ పాయింట్లో కూడా రమ్య రైటే. వాళ్ళతో నువ్వు అలా చేసావు, నాకు ఫేక్ అనిపించో అంతేని. ఈ రమ్య చెప్పే దాంట్లో ఏంటంటే పాయింట్స్ కరెక్ట్గా ఉన్నా ఆ చెప్పిన విధానం, ఆ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు. అది ప్రాబ్లం వీళ్ళతో. ఏజ్ మ్యాటర్స్ అంటారు చూసారా, ఇలాంటి పాయింట్లో ఏజ్ మ్యాటర్స్, ఆ మెచ్యూరిటీ మ్యాటర్స్. ప్రాపర్గా చెప్పాలి కొన్ని విషయాలని, అల్లరి చిల్లరగా చెప్పకూడదు, సిరాగ్గా ఉంటుంది. ఉండకు నువ్వు నా వల్ల నాలా ఉండలేవని చెప్పి. ఎస్, చాలా విషయాల్లో ఆవిడ చాలా కరెక్ట్గా ఉంటారు. తనుజ గారు కొంచెం మెచ్యూరిటీ, డిగ్నిటీ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఉండలేవు, నువ్వు ఉండాలన్నా ఉండలేవు అయ్యి అని చెప్పి ఆ విధంగా చెప్తాను అనమాట. రమ్య బాండింగ్స్ రాలేదు ఇక్కడ. నేను సుమన్ అన్నను కూడా నేను సుమన్ గారు అని పిలుస్తాను. నువ్వు గారు అని పిలు, గారి అని పిలు, వడ అని పిలమ్మా. నువ్వు ఏది పిలిచినా నువ్వు ఎక్కువ ఉంటుంది సుమన్ అన్నతోనే. ఎందుకుంటున్నావు నువ్వు సుమన్ అన్నను సేవ్ చేసావు, సుమన్ అన్నకి ఇది ఇచ్చావు, ఏది ఫుడ్ పవర్ ఇచ్చావు, సుమన్ అన్న కోసం గౌరవనిచ్చావు, ఆయన కోసం నువ్వు పద్దాగా చూసుకుంటున్నావు, ఆయన మాట్లాడుతున్నావు, ఆయన ఎత్తున్నావు తిప్పుతున్నావు. ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నావు? బయట నుంచి చూసి వచ్చినప్పుడు సుమనాన్నకి భయంకరంగా ఉంది, పాజిటివిటీ అనే కదా ఆయన దగ్గర చేరావు. అదర్వైజ్ నువ్వు సుమనాన్నతో అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం ఉంది? నువ్వు మామూలుగా ఉండొచ్చు కదా. మిగతా వాళ్ళు ఎవరితో లేని నీకు ఇక్కడ ఏంటి సుమనాన్నతో? ఇది కూడా బాండింగే. నువ్వు ఎదుటి వాళ్ళ బాండింగ్ని క్వశ్చన్ చేసేటప్పుడు నీ సైడ్ కూడా బాండింగ్ ఉంది. వాళ్ళ బాండింగ్ గేమ్ కోసం ఏర్పడిన బాండింగ్ కాదు, కావాలని వచ్చి ఆ బాండింగ్ని పెద్దగా బాండింగ్ అంటారు. నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరిలో ఎవరు ఒకరు స్టాండ్ తీసుకుని ఇద్దరు స్టాండ్ తీసుకుని వాళ్ళ బాండింగ్ ప్యూర్ కాదు. మీరు చేసేది కూడా అంతే. ఇక్కడ అన్న అని పిలవకపోవటం వల్ల, నాన్న అని పిలవటం వల్ల అది బాండింగ్ అయిపోయి ఇది బాండింగ్ కాకుండా పోదు కదా. మీరు ఎందుకు ఉంటున్నారంటే మీ గేమ్ పర్పస్ ఉంది, సుమనన్నతో ఉండటంలో పర్పస్ ఉంది, శ్రీజన్ పంపించేయటంలో నీకు ఒక పర్పస్ ఉంది. సింపుల్. దాన్ని మనం పేరు ఏదైనా పెట్టుకున్నా కరెక్ట్ కాదు. ఇది రమ్య గారిది. ఒకరు వెళ్ళిపోయారు, ఇంకోళ్ళు ఎత్తుకోవాలి వెళ్ళిపోయారని చెప్పారు. స్టేట్మెంట్ పాస్ చేసే ముందు చెక్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నువ్వేం చేస్తున్నావు అంటే మమ్మల్ని అనే ముందు బ్యాంక్ బిచ్చింగ్ కానీ ఇంకోటి కానీ అనే ముందు నువ్వు కూడా చూసుకో నువ్వేం చేస్తున్నావు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా. ఇద్దరు కలిస్తేనే చప్పట్లు ఏంటి చేతులు వేసేసుకుంటున్నారు అది అని చెప్పి. రమ్య గారు ఏమైనా ఒక పద్ధతిగా ఉండి దూరంగా ఉండి అసలు టచ్ చేయకుండా ఉంటున్నారా ఎవరినైనా అంటే? వీళ్ళు జస్ట్ మాట్లాడుకున్న దానికి ఆవిడ అలాంటి పదార్థాలు తీసినప్పుడు మనం కూడా తీసాం. కానీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మరి ఈవిడ డెమోన్తో చేసింది ఏంటి? ఆల్మోస్ట్ నోట్లో చేపెట్టేసినట్టు అనిపించింది నాకైతే. అదేదో తినేసాడు, పానిపోయి ఏదో తినేస్తే తీసేయడానికి మీద పడిపోయి తీసేశారు కదా. మరి దాన్ని చూసి ఎవరైనా ఏమనంటే ఏమంటారు? డెమాన్తో కైండ్ ఆఫ్ నా బుజ్జి తమ్ముడు అని చెప్పి తర్వాత చెప్పేసిన కైండ్ ఆఫ్ ఒక పోకింగ్ అయితే చేశారు కదా రీతు విషయంలో. అది యాక్ట్ అయినా ఏదైనా అవేంటి వజీ? ఇలాంటి క్వశ్చన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమాటిక్ అవుతాయి మీకు. అది హౌస్లో చూసిన వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా. మీరేంటి మరి ఎవరు ఉద్దేశించుకుంటున్నారు అనగానే అప్పుడు ఎలా ఉంటుంది? సో చెప్పాలనుకున్న విషయాన్ని ప్రాపర్గా చెప్పుంటే బాగుండేది. ఆ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, నేను కూడా అన్నీ అన్నాను, బాగాలేదు అలా చేతులేటో అమ్మాయి వద్దంటున్నప్పుడు బాగాలేదని. బట్ హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెన్సిటివ్ మ్యాటర్ అయితే పక్కన కూర్చొని మాట్లాడి మనం చెప్పాలనుకుంటే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. ఇక్కడ క్లాప్ సౌండ్ చేశారు. సమ్ టైమ్స్ చప్పట్లు కొట్టేదానికి సౌండ్ వచ్చిందని చెప్పి సమ్ టైమ్స్ చప్పట్లు కొట్టేదానికి ఒక విజిల్ ఇంకా గట్టిగా అనిపిస్తుంది అన్నారు. లాజిక్ బాగుంది. విజిల్ వేసారు వచ్చింది, అది కూడా బాగుంది. నేను చెప్తున్నాను ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్. నాకైతే బలి వచ్చింది ఎయ్ అని చెప్పి అనిపించింది. రమ్య ఇక్కడ డైరెక్ట్గా అడుగు గట్స్ లేవా అని చెప్పి పోక్ చేశారు. దేనికి? వాళ్ళిద్దరు బాండింగ్ కోసం చెప్పడానికి.
అడిగేది ఎందుకు రమ్య? నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు, ఎందుకు చెప్పట్లేదు చెప్పు. ఇంకో ఇలా చేతులు వేసుకుంటున్నారు, ఇలా కాలేసుకొని చెప్పు డైరెక్ట్గా. ఎందుకు చెప్పడం లేదు? ఆవిడ పర్మిషన్ ఎందుకు చెప్పు? ఎలాగ అందరి ముందు ఉన్నావు కదా, డైరెక్ట్గా తనకి చెప్పచ్చు కదా, ఎందుకు? ఆవిడ అడిగితే చెప్పండి, ఆవిడ అడిగారు కాబట్టి చెప్పాను అనిపించుకోవడానికి, ఇంకేంటి అన్నది. దాని తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. హ్యాండ్ చెయ్యరా, తల మీద చెయ్యి, ఎయ్ క్యూట్. ఈ గట్స్ నాకు నచ్చినాయి, ఎవరు ఒప్పుకున్నా. మనకి క్లారిటీ ఉండాలి, నా క్లారిటీ ఉంది, వాడి క్లారిటీ ఉందని చెప్పి మొన్న ఆ లడ్డు ఇస్తే చెప్పారు. ఎవరికి ఇంక భయపడాల్సిన లేదు, ఆడియన్స్ కూడా క్లారిటీ ఉంది. 88% ఆడియన్స్ ఒప్పుకున్నారు. ఆడికి ఫుల్ క్లారిటీ ఉంది ఆ రిలేషన్షిప్ మీద. వేస్తారు క్యూట్, చెప్పుకో ఏం చెప్పుకుంటావు. ఇది నాకు ఎంటైర్ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్లో ఆవిడ ఏదైతే మాట్లాడారో బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పి దానికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారో అనిపించింది. ఓవరాల్గా నచ్చిన దాంట్లో ఇదే తనుజ గారి సైడ్ నుంచి. మిగతావన్నీ కొంచెం అమ్మాయి పాయింట్లు, అమ్మాయి చెప్పుకున్న పాయింట్లు, ఆ యాటిట్యూడ్ బాలపైన, బిహేవియర్ బాలపైన ఆడు ఉన్నాయి. సో ఇది నాకు వాళ్ళిద్దరి మధ్యలో అనిపించిన పాయింట్లు. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ ఇరికిపోయాడు, హ్యాండ్ ఏరా క్యూట్ రా అయ్యి అని చెప్పి. ఎందుకంటే ఆవిడ కోసమే స్టాండ్ తీసుకోలేదు. ఈ పాయింట్ మేజర్ మా స్కిప్ చేయకుండా. ఆవిడ కోసం స్టాండ్ తీసుకోలేదు, ఇక్కడ కళ్యాణ్ కోసం కూడా స్టాండ్ తీసుకున్నారు. కళ్యాణ్ కూడా క్లీన్ చేసి బయటికి తీసుకొచ్చారు, ఆవిడ కూడా క్లీన్గా ఉన్నారు. ఇది మేజర్ పాయింట్ బయటకు వచ్చింది. కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది. మాట్లాడదాం దీని గురించి ఇంకా. నెక్స్ట్ కళ్యాణ్ నెక్స్ట్ నామినేషన్ వస్తే సంజన గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకురా అని చెప్పి ఆవిడ అంటా ఉన్నారన్నమాట. సంజన గారు నాకు ఎందుకురా ఈ బంపర్ ఆఫర్ అని చెప్పి అంటే ఆయన ఏమంటారంటే, ఇంతకుముందు మీరు మంచిగా స్టాండ్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు స్టాండ్ లేదు, ఏం తీసుకోవట్లేదు సరిగ్గా, మీ నుంచి మొత్తం పోయింది, ఆ జెన్యున్ లేదు, మీరు జెన్యున్గా లేరు ఈ వీక్, ఎందుకో మీరు చిల్ మోడ్లో ఉన్నారు, మీరు సరిగ్గా ఆడట్లేదు, కనబడట్లేదు, అది ఇది అని చెప్పి ఎవరు లేక నాకు వేస్తున్నావులే అని చెప్పి వేయించుకున్నారు. ఇప్పటివరకు తెలియని విషయం చాలామందికి, అంటే లైవ్ చూస్తే అర్థమయ్యేది కాదేమో తనుజ గారికి వేయబోతుందని ఇక్కడ ఇమాన్యుయల్ రైస్ చేస్తాడు. కళ్యాణ్ నాదొక రిక్వెస్ట్ ఏంటి అంటే, నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని. కళ్యాణ్ అన్న జరిగిపోయింది అన్న, రీజన్స్ అన్ని జరిగిపోయినాయి అన్న, ఆల్రెడీ చెప్పేసుకున్నారంటే లేదు, కానీ నాకు తెలుసుకోవాలిగా, నేను తెలుసుకోవాలిగా. సో నువ్వు చెప్తే వేరేలా ఉంటుంది నామినేషన్, నేను చెప్తే వేరేలా ఉంటుంది, వేరే వాళ్ళు చెప్తే వేరేలా ఉంటుంది నామినేషన్ అనగానే అని చెప్పిన తర్వాత ఇమాన్యుయల్ నువ్వు చెప్తే వేరేలా వెళ్తుంది, లేదంటే నేనే చేసేవాడిని అని చెప్పి. ఇక్కడ ఇమాన్యుయల్ ఫస్ట్ మాట్లాడుకుందాం. నేనే చేసేవాడిని అనుకున్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు పెట్టాలి? తనూజాకి కళ్యాణ్ ఎంతో, కళ్యాణ్ కన్నా నువ్వు అంతకన్నా ఎక్కువే కదా, మీ ఇద్దరే కదా స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు నువ్వు స్టాండ్ తీసుకున్నావు తనూజ కోసం, ఎన్నిసార్లు నుంచున్నావు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అలాంటప్పుడు యాజ్ ఏ ఆడియన్స్గా షో పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మాట్లాడుతున్నావే, కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, షో పరంగా అన్ని పరంగా. మేము కూడా ఇమాన్యుయల్ తనుజ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇమాన్యుయల్ ముందుకు వచ్చి మాట్లాడితే తనుజని చేస్తే తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం. మరి ఎందుకు ఒకటి ఉంచుకోలేదు? ఆ అమ్మాయి 3 వస్తే ఒకటి ఉంచుకొని 2 ఇచ్చింది, నీకు 5 వచ్చినా ఒకటి కూడా ఉంచుకోలేదు. ఏంది ఇది? ఎంతసేపు వెనకాటమేనా, ముందుకు వచ్చి ఆడేది లేదా? అమ్మ ఏమంటుంది, మేము ముందుకు వచ్చి ఫ్రంట్ ఫుట్ ప్లేయర్స్ అంటుంది, నువ్వేమంటున్నావు వాళ్ళ చేత వీళ్ళ చేత ఆడిచ్చినవి నా గేమ్ అంటున్నావు. ఎక్కడ గేమ్ ఇది? నాకైతే ఈరోజు ఎంటైర్ ఎపిసోడ్లో మోస్ట్ డిజాస్ట్రస్గా అనిపించింది మాత్రం ఇమాన్యుయల్. తన చేతిలో పవరుండి కూడా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని గేమ్ని ఫ్రంట్ ఫుట్ మీద ఆడే ఛాన్స్ ఉండి కూడా ఆడలేకపోయాడు. ఈయనకన్నా నాకు లాస్ట్ ఇయర్ నామినేషన్ అసలు మాట్లాడటమే రాని ఆ అమ్మాయి విష్ణుప్రియ 5 నామినేషన్లు చేసింది, మనోడు ఒక్క నామినేషన్ కూడా చేయలేకపోయాడు. ఎందుకంత భయం? కళ్యాణ్ని చేయనియ్యి, రమ్యాని చేయనివ్వు, నువ్వు చెయ్యి తనుజాని, లేదంటే రమ్యకి ఒక టికెట్ నువ్వు చెప్పు, కళ్యాణ్కి ఒక టికెట్ నువ్వు చెయ్యి. ఎందుకు వాళ్ళని ఎందుకు పుష్ చేస్తున్నావు? అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పడి విడిపోవాలి, ఆవిడకి ఏ ఆప్షన్ ఉండకూడదు, ఆవిడ ఎలోన్ అయిపోవాలి. నిన్న నేను చెప్పిన థియరీ కరెక్ట్ థియరీ అబ్బా, నిన్న ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే చూడండి. సింపుల్, బర్నీ ఎప్పుడైతే అభిప్రాయం నువ్వు లేడీ విన్నర్ అవుతావు అనే మాట వచ్చేసిందో, ఎప్పుడైతే అభిప్రాయం 1, 2, 3 అని చెప్పి సిగ్నల్ ఇచ్చి 3rd ప్లేస్లో ఉన్నావు అని చెప్పి, అంటే నాకు నన్ను అనిపించలేదు కానీ రివ్యూ చెప్తున్నప్పుడు కూడా నాకు ఇప్పుడు గట్టిగా అనిపిస్తుంది 3rd ప్లేస్లో ఉన్నాడు అని ఫీల్ అయ్యాడో, ఆ అమ్మాయి లేడీ విన్నర్ అని స్టేట్మెంట్ వచ్చిందో, ఆ అమ్మాయి బలం పక్కన మీద డిపెండెన్సీ ఉంటుందని తెలుసు తనకి, తన ముందు కూడా తనతో ట్రావెల్ చేశాడు కాబట్టి, ఎమోషనల్ సపోర్ట్ కావాలని తను తెలుసు కాబట్టి, అక్కడ ఉన్నది బర్నీ కళ్యాణ్ తనే అని తెలుసు కాబట్టి బర్నీని తీశాడు. కళ్యాణ్ తీసేస్తే తనే ఉంటాడు, తను ఎటు కావాలంటే అటు గైడ్ చేయొచ్చు. ఎప్పుడు టాస్క్లో స్టాండ్ తీసుకోవడం, మరి ఎప్పుడు ప్రాపర్గా కరెక్ట్గా గైడ్ చేశారు? కళ్యాణ్ విషయంలో మీరు ప్రాపర్గా ఎందుకు గైడ్ చేయలేదు? కళ్యాణ్ గురించి నాకు తెలుసు, లాస్ట్ టాస్క్లో కళ్యాణ్ ముందే చెప్పాడు వస్తే సాక్రిఫైస్ చేయాలని చెప్పాడంటే, అవును నువ్వు మాట ఇచ్చావంటే నువ్వు దాని మీద స్టాండ్ అయి ఉండాలి, నువ్వు చేసింది కరెక్టే అని అన్నాడా? అలా ఎగేశాడు. ఎందుకు ఎగేశాడు? ఆ బాండ్ బ్రేక్ అయిపోవాలని కదా. ఇప్పుడు కూడా కళ్యాణ్ చేస్తానంటే, లేదురా నాకే పాయింట్స్ ఉన్నాయి నేను చేస్తాను, సరేనా, నువ్వు కావాలంటే వేరే వాళ్ళు చేసుకుని అది సైలెంట్ కూర్చో అని చెప్పి గట్సీగా బయటకు వచ్చి చేయాల్సింది కదా. మేము చూడాలనుకుంటున్నాం, నువ్వు కళ్యాణ్ చేస్తే షో ఎలా ఉంటుంది, షో చూడాలనుకునే వాళ్ళు వాళ్ళు కదా, మేము కూడా చూడాలనుకుంటున్నాం కదా, నువ్వు ఫ్రెండే కదా.
సేఫ్ కాదు ఇది, తూచిది, సేఫ్ కూడా కాదు, కన్నింగ్ ఇది. అస్సలంటే అస్సలు నచ్చలే ఇమాన్యుల్. ఆకాశంలో చూస్తా అనుకున్న ఇమాన్యుల్ నేను నేల మీద చూస్తున్నా, అది బాధగా ఉంది. లేదంటే నేను చేశాను, తనుజాని నామినేట్ చేస్తా అన్నాడు, అందుకే తనుజకి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. కళ్యాణ్ కోసం కూడా మాట్లాడుకుందాం. సో ఇచ్చాను, లేదంటే నేనే చేసేవాడిని, ఒక పాయింట్ ఉంది అది చెప్తా అన్నాడు అని ఇచ్చాను, లేదంటే నేనే చేసుకునేవాడిని అది ఇది అని చెప్పి. నాకు ఇది నచ్చలేదు, నేను చేద్దాం అనుకున్నాను, నువ్వు చేసింది మోసం, ఇది డిమాండ్ రీతి నీకు ఎలా చేశారో నువ్వు ఫీల్ అయ్యేవో, నేను ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నాను అది అని చెప్తాడు. కళ్యాణ్ అందరూ నమ్ముతారు, ఈ విషయం తర్వాత నమ్మరు అని చెప్తాడు అనమాట ఇమాన్యుల్. కళ్యాణ్ చెప్పిన దానికి ఎవరో చెప్పిన దానికి అన్న పాయింట్స్ పెట్టేశారన్నారు, ఆల్రెడీ చేశారన్న. అయ్యి అంటే కళ్యాణ్ చెప్పిన దానికి ఎవరో చెప్పిన దానికి తేడా ఉంటుంది అంటే రైట్. కళ్యాణ్ చెప్పిన దానికి ఇమాన్యుల్ చెప్పిన దానికి కూడా తేడా ఉంటుంది, ఎందుకు ఉండదు, చేయొచ్చు కదా ఒకటి పెట్టుకొని. కళ్యాణ్ పాయింట్స్ అయిపోయినాయి అన్న, అన్నీ ఆల్రెడీ అయిపోయినాయంటే ఇమాన్యుల్ ఆలోచిస్తూనే ఉన్నా, ఎక్కడో రాంగ్ జరుగుతుందని నాకు కొడతానే ఉంది, ఒకటి ఉంచుకోవాల్సింది అయ్యని. ఇక్కడ రెండో బాధ ఏంటో తెలుసా మనోడికి, కళ్యాణ్ తనుజాని చేయనందుకు కాదు, కళ్యాణ్ తనుజాని చేయనందుకు 50% బాధ ఉంది, ఇంకో 50% ఏంటంటే వాళ్ళ అమ్మ నామినేట్ అయిపోయిందని. నా తీరి మళ్ళీ కరెక్ట్ అవుతుంది, మీరు ఒప్పుకోపోయినా సరే, ఎందుకంటే నెక్స్ట్ లైన్ దొరికేస్తాడు ఇక్కడ. సో పక్క నుంచి సంజన గారు రీనామినేషన్ చేయొచ్చా బిగ్ బాస్ అంటారు. నామినేషన్స్కి భయపడని మీరు ఎందుకు మేడం రీనామినేషన్ కోసం అడుగుతున్నారు? మీ నామినేషన్ అయిపోయింది కదా, నామినేషన్ లేదంటే భయం లేదంటారు, మళ్ళీ నామినేషన్ అంటే రీనామినేషన్ అడుగుతారు. కళ్యాణ్ ఐఎమ్ సారీ అంటే ఇమాన్యుల్ ఏమంటే కళ్యాణ్ అనేవాడు తనిజా కోసం ఏం చెప్తాడని ఆడియన్స్కి కావాలి, షోకి కూడా అదే కావాలి. ఎస్, ఇమాన్యుల్ అనేవాడు ఏం చెప్తాడో ఆడియన్స్కి కావాలి, నాకు కావాలి ఆడియన్స్గా, షోకి కూడా కావాలి. ఇమాన్యుల్ చెప్పచ్చు కదా తనుజా కోసం ఏం చెప్తాడు, నాకు వినాలని ఉంది. ఎంతసేపు నాకు గనక ఛాన్స్ వచ్చుంటారా పాయింట్స్ పెడితే ఒక్కొక్కరికి ఫ్యూజ్ ఎగిరిపోయా ఉన్నాడు లాస్ట్ వీక్ నామినేషన్ తర్వాత. బిగ్ బాస్ ఏం చేశాడు, చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. లేదంటే నాగార్జున ఈ వీక్ కొన్ని, నెక్స్ట్ వీక్ కొన్ని, తర్వాత వారాలు కొన్ని అన్నది ఇప్పుడే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు, నాకు గనక ఛాన్స్ వస్తే నా దగ్గర ఉన్న పాయింట్స్కి ఒక్కొక్కరికి ఫ్యూజ్ ఎగురుతాయి అన్నాడు. ఏవి ఎక్కడ ఎగిరిని మాకు కనిపించట్లేదా, వినిపించట్లేదా, ఏరుకుంటాం చూపిస్తే ఆ ఫ్యూజ్లన్నీ ముక్కలుగా తీసి. అన్ని మాటలు మాట్లాడాడు, బర్నీ అని వెళ్ళిపోయాడు, రాము గురించి మాట్లాడు, బర్నీ కోసం మాట్లాడు, తనుజ కోసం మాట్లాడు. ఇప్పుడు ఉన్నారు, తనుజ ఫీల్డ్లో ఉంది, రాము ఫీల్డ్లో ఉన్నాడు, దిగు. సరే రాము నిన్నే సేవ్ చేసావు, తనుజ కోసం దిగి మాట్లాడచ్చు కదా ధైర్యంగా. ఎక్కడ పోయినాయి ఆ గట్స్ అన్ని? వెనకే మాట్లాడటానికి ఉంది, వెనకే మాట్లాడతాడు, వెనకే చేస్తాడు, మ్యానిపులేషన్ చేస్తాడు, కన్నింగ్ అనిపించుకుంటున్నాడు, సేఫ్ కూడా అనిపించుకోవట్లేదు ఇప్పుడు మాత్రం నాకు. కళ్యాణ్ ఇప్పుడు తను వెళ్ళిపోతే ఇంకేమిటంటే కళ్యాణ్ ఇంకోండి 50% నెక్స్ట్ బాధ చెప్పాను కదా, ఇదే ఆ తీరు కూడా కరెక్ట్ టైం ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు తను వెళ్ళిపోతే, మా అమ్మ వెళ్ళిపోతే నేను చేసిన తప్పు అవుతుంది, అది నీ బాధ, అది నీ బాధ 50% ఆవిడైతే ఇంకో బాధ 50% ఇది. మీరు నామినేషన్ కోసం భయపడరు కదా స్వామి, ఎందుకు మీ బాధ? మీరు ఇది గ్రూప్ గేమ్ అంటే బ్రో, ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకోవడానికి ట్రై చేశారు, అయిపోయింది. ఆవిడ అయిపోయేవాడికి మనోడు నా చేతిలో హక్కుండి, నా చేతిలో అధికారం ఉండి కూడా మా అమ్మని కాపాడుకోలేకపోయానే అన్న బాధ, అది మేజర్ బాధ, మేజర్గా తన్నుకుంటూ వచ్చేస్తున్న బాధ. మీ నామినేషన్లో నువ్వు లేవు, మీ ఇద్దరు ఒకటే తెలుసు, ఆడియన్స్ ఓట్లు వేస్తారు, మీ ఫ్యాన్స్ అందరూ ఆడికి వేస్తారు, అయినా నువ్వు అంత బాధపడిపోతున్నావు. సో ఇదనమాట గ్రూప్ గేమ్, సంజన గారిది ఇమాన్యుల్ది. ఎందుకంటే నామినేషన్ సేవ్ చేసుకోవడం, టాస్క్లో సపోర్ట్ చేసుకోవడం కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎల్లో టీంలో ఉండి రెడ్ టీమ్ సపోర్ట్ చేశారు సంజన గారు వచ్చి, చివరికి అది స్ట్రాటజీ అనుకున్నాం, స్ట్రాటజీనే, బట్ ఇంకో యాంగిల్లో చూస్తే అదే కదా గ్రూప్ గేమ్ అనుకోవచ్చు కదా. సో అందరికన్నా పెద్ద బాగుండి వీళ్ళదే, ఆవిడ వేరే టీంలో ఉండి వీడికి సపోర్ట్ చేస్తారు, ఈయన కెప్టెన్సీని తృణప్రాయంగా వదిలేస్తాడు, నామినేషన్ నుంచి అమ్మని సేవ్ చేయాలని చూస్తాడు, సేవ్ చేయకపోతే బాధపడతా ఉంటాడు. ఈ బాండ్ మాత్రం ఎవరికి కనిపించట్లేదా అంటే లోపల కనిపించకపోవచ్చు, బయట కనిపిస్తుంది కదా, బయట వాళ్ళే పిచ్చోళ్ళు కాదు కదా. నెక్స్ట్ ఇక్కడ సంజన గారు లేస్తారు, ఇది సంజన గారు, ఒక్క నిమిషం ఉండండి, సంజన గారు లేస్తారు, ఇంకా చాలా చేస్తావు కళ్యాణ్ అని చెప్పి. ఇది సంజన గారు, ఇది నేను చూసిన సంజన గారు, ఇది నాకు నచ్చిన సంజన గారు. ఈ సంజన గారినే ఐ వాంట్ బ్యాక్ అనుకున్నది. నామినేషన్ చేయగానే నామినేషన్ కోసం భయపడినట్టు, ఆ డిఫెన్స్ ఏం చేస్తామని అన్నట్టు, ఏదో చేసుకోవాలి ఏం చేసుకోవాలి అన్నట్టు వదిలేశారు. నాకు అసలు ఏంటి అంత ఈజీగా ఇచ్చేసారు అనుకున్నా. ఇక్కడ బాగా మాట్లాడారు, ఏమంటారంటే నా గేమ్ కోసం మాట్లాడావు కదా కనిపించట్లేదని, రా చెప్తా నీకు అని రంగంలో దిగారు. వెళ్ళి నీ గేమ్ తనుజా వెనక తిరగటమే, అంతకు మించి అక్కడ ఏమీ లేదు. సూపర్. 3 వారాలు ఏమీ లేదు, ఫస్ట్ 3 వారాలు, తర్వాత ప్రియ వెళ్ళిపోగానే అమ్మో
అని చెప్పి ఒక సెలబ్రిటీని పట్టుకున్నావు. సెలబ్రిటీని పట్టుకొని తన చుట్టూ తిరుగుతూ ఉన్నావు. అది తప్ప ఇంకేమీ లేదు. తనుజ చుట్టూ తిరిగావు నువ్వు 6 వారాలు. మీకేమేం లేదు కళ్యాణ్. ఇది ఈ ఫ్రాంక్నెస్, ఈ జెన్యూనిటీ, మీరు చెప్పాలనుకున్న విషయాలు బయటికి చెప్పటం, ఇది ఇందాకే చేస్తుంటే విజిలేసేవాడిని నేను. ఇప్పటికే వేస్తాను నేను. ఇలాంటి సంజన గారు ఫ్రంట్ ఫుట్లో ఆడతానంటారు చూసారా, ఇది మీ ఫ్రంట్ ఫుట్. మీరు ఎంతసేపు సేఫ్గా ఆడుతున్నారు. వచ్చిన వాళ్ళతో అందరితో చుట్టరికం బంధుత్వం పెట్టుకుంటున్నారు. అది మీరు కాదు. ఆ సంజన గారు కాదు. సంజన గారు మొహం మీద ఉంటారు. సంజన గారు ఫ్రాంక్గా చెప్తారు. సంజన గారు చెప్పాలనుకుంది ఎవరి ముందని చెప్పేస్తారు. ఎందుకో సేఫ్ అయిపోయారో అనిపించింది నాకు. కనిపించట్లేదు సంజన గారు. ఈ నామినేషన్ ఇంకా బలంగా పెట్టి ఇంకా బాగా డిఫెండ్ చేసుకోవచ్చు ఆవిడ. నేను నుంచి నేనేమో నేర్చుకోవాలి, నువ్వు తనూజాని వదిలేసి నీ గేమ్ ఆడి చూపించరా అన్నారు చూసారా, అక్కడ విజిల్. అది సంజన గారు అంటే. రండి చూసుకుందాం. ఫేస్ మీద ఉండండి, ఫేస్ మీద మాట్లాడండి, ఫేస్ మీద అడగండి ఏదున్నా సరే. ఎందుకు కొంచెం వెనక్కి స్టెప్ వేస్తున్నా నాకు అర్థం కావట్లా. భయపడుతున్నారా, గేమ్ పోయింది అనుకుంటున్నారా, నీకు కనిపించట్లేదు అని చెప్పి అనుకుంటున్నారా, నామినేషన్ అంటే నాకు భయం లేదన్న కూడా భయం కనిపిస్తుంది. ఇలా ఆడండి. ఇదే ఇప్పుడు ఆవిడ టాస్కులు బలంగా ఆడలేరు, ఇదే ఆడాల్సిన ఆట ఇది. ఇప్పుడు కళ్యాణ్ కోసం మాట్లాడుకుందాం. కళ్యాణ్ కోసం తనూజ అంత స్టాండ్ తీసుకుంటే, ఇమాన్యుయల్ లాంటి క్లోజ్ ఫ్రెండ్ వచ్చి తనకి చెప్తే, అరే లేదురా నిన్నాళ్ళు ఎరిపప్పని చేశారు, మోసం చేశారు అన్న విధంగా మాట్లాడితే, ఆవిడ లోపలికి వచ్చి ఎవరెన్ని చెప్పినా వినకుండా, అరే మీరు ఇక్కడ ఒంటరే, మీ ఇద్దరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆడుకోండి, ఏదైనా సరే వాళ్ళందరూ నాకు అని చెప్పారు, నేను చెప్పాను, లేదు వాడు నాకు ముందే చెప్పాడు, ఇదంతా నాకు తెలిసే జరిగింది అని చెప్పి వాళ్ళు వేరే విధంగా చెప్పినా సరే నేను ఒప్పుకోలేదని చెప్తే ఏడుస్తాడు. కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కళ్యాణ్కి. అప్పుడు శ్రీజ ఏముంటుందంటే, అక్క వాడు ఏడుస్తుంది, వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాదక్క, నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నావనా అని చెప్తే మురిసిపోతావు. బయట నుంచి చూసిన వాళ్ళు మురిసిపోయారు. నాకు భలే అనిపించింది, గూస్ బంప్స్ వచ్చి నాకు ఇప్పుడు చెప్తాను గూస్ బంప్స్ వస్తాయి అలాంటి చూసినప్పుడు. అయిపోయింది, కట్టు షాట్ తన చేత బోర్డు పెట్టించుకుంటాడు. నెక్స్ట్ కట్ చేస్తే రాముకి ఏం చెప్తాడు, తనుజ నేను మాట్లాడుకోలేదు కానీ మా కమ్యూనికేషన్ ఎలా ఉండేదంటే, తనుజ నాకు ఫస్ట్ వారం సుత్తిచ్చింది, తర్వాత వారం తనుజ గేమ్స్ ఆడుతున్నప్పుడు నేను షూ చెక్ చేస్తా, ఈ షూస్ కిడ్ అయిపోయిద్దేమో అది అని చెప్పి. అలా 3 వారాలు మేము మాట్లాడుకోకపోయినా మా మధ్యలో ఒక బాండింగ్ అనేది ఉంది ఆటోమేటిక్గా. తర్వాత ప్రియా మాట్లాడటం వల్ల మా మధ్యలో మాటలు డెవలప్ అయినాయి, ఒకరికొకరిని సపోర్ట్ చేసుకున్నాం. ఎవరు ఒక మనిషి తనకు కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చి తనకి నా మీద నెగిటివ్గా చెప్తున్నా తను నన్ను డిఫెండ్ చేసింది. బ్యాక్ ఎండ్లో ఎవరైనా డిఫెండ్ చేస్తారు, అలాంటి నేను కూడా చేయను. ఎవరైనా చెప్తే ఓకే అనేస్తా, కానీ తను నా కోసం డిఫెండ్ చేసింది, నుంచుంది నా కోసం వెనక మాట్లాడిన. అలాంటి మనిషి రా తనూజ అని చెప్పి, అందుకే నాకు ఇష్టం అనేది మాట్లాడతాడు. ఇప్పుడు ఏమైపోయింది అదంతా ఎందుకు? అలాంటి మనిషికి నువ్వు నామినేషన్ వేసి పడాల్సిన అవసరం ఏముంది? తనూజ తలుచుకుంటే చిటికలో, నేను చెప్తున్నాను కళ్యాణ్ ఫ్యాన్స్ తీసుకుంటే లేదో, కళ్యాణ్ బతుకు బస్ స్టాండ్ అయిపోయేది. ఒక్క చిటిక తను రివర్స్ అయిపోతే, అవును నాకు కూడా అలాగే అనిపించే, నేను నా మొహం కాదు గేమ్ చూసి ఆడన్నాను, నా మీద చేతిలో ఇద్దన్నానని చెప్పి అలా చెప్పుంటే భూస్థాపితం అయిపోయేది. కానీ తను స్టాండ్ తీసుకుంది కళ్యాణ్కి, కళ్యాణ్ వైపు నుంచుంది. కళ్యాణ్ మరక తను క్లియర్ చేసింది, తనకు అవసరమే లేదు. ఇన్ఫ్యాక్ట్ చెయ్యి ఇచ్చుకుని మరీ చెప్పింది, క్యూట్ నా క్లారిటీ ఉంది, తన క్లారిటీ ఉంది, డ్యూడ్ నీకు లేకపోయినా నాకు పోయేదేం లేదు, ఫరక్ ఏం పడదన్నట్టు. ఎందుకు తనతో అసలు మాట్లాడే కూర్చొని? నిన్న మాధురి గారికి అది క్లియర్ చేశారు. నిన్న నైట్ కూడా సుమనానికి వాటర్ పట్టేస్తాడు ఇవ్వు అని చెప్పి. ఇవన్నీ చేసినంత మాత్రం నామినేషన్ చేయొద్దని కాదు, కానీ ఏంటి సేఫ్గా ఆడుతుంది తనూజ అని చెప్పి చేయటానికా సుమనాన్ని నామినేట్ చేయదు? ఈ రీజన్సా ఏంటి? ఇంకా నిన్ను వెన్నుపోటు పొడిస్తేనే అది నా తప్పని నువ్వు అనుకుంటున్నావు. ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకుంటే నీకేమైంది? వాళ్ళ వల్ల నీకు డ్యామేజ్ జరిగితే నువ్వు నామినేషన్ చేయి. నువ్వు నీకోసం అంత స్టాండ్ తీసుకున్న అమ్మాయిని, నీకోసం సాక్రిఫైస్ చేసిన అమ్మాయిని నువ్వు తిరిగి ఇంత మట్టికి ఏం చేసావు తనూజకి గేమ్లో? చేయలేదు కదా ఏమి. నాకు కళ్యాణ్ అస్సలంటే అస్సలు నచ్చలేదు. ఎవరు హట్ అయినా ఎవరు హట్ అవ్వకపోయినా ఆయన్ని విన్నర్ మెటీరియల్ అనుకుని ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా, ఎన్ని అన్సబ్స్క్రైబులు జరిగినా, ఎన్ని డిస్లైక్లు వచ్చినా, నాకు ఈరోజు ఫస్ట్ నచ్చింది ఇమాన్యుయల్, సెకండ్ నచ్చింది కళ్యాణ్. అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ సంజన గారిని పిలుస్తారు. సంజన గారి దగ్గర ఒక స్ట్రాటజీ నామినేషన్ ఏది, దివ్యాన్ని నామినేషన్ చేయటం. ఓపెన్గా ఫస్టే చెప్పేస్తారు ఆవిడ, అందరికీ బంపర్ ఆఫర్ వచ్చింది, తనకు మాత్రం ఎందుకు కాదు రా కొట్టేస్తారని చెప్పి. దాని తర్వాత ఎటువంటి రీజన్స్ చెప్పుకున్నా పెద్ద యూజ్ లేదు ఆ రీజన్స్తో ఏమి. సో అదే లీడర్ బోర్డులో మీరు నన్ను 4th ప్లేస్లో తీస్తారు అదే అని చెప్పి సింపుల్. ఆవిడ కూడా ఓటింగ్ తక్కువ ఉంటుంది, అందరం దాంట్లో ఉంటే అందరం వెళ్ళిపోవచ్చు అని చెప్పి స్ట్రాటజికల్గా చేసిన నామినేషన్ తప్పితే అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు.
నెక్స్ట్ సో బిగ్ బాస్ దాని తర్వాత గౌరవ్కి పవర్ ఉంది కదా, ఎవరిని సేవ్ చేస్తామంటే గౌరవ్ ఆయిషాని సేవ్ చేశాడు. ఆయిషా వెళ్ళి హగ్గు కూడా చేసుకునేది. మరి దీన్ని మనం అనొచ్చా పులిహోర అని చెప్పి 2-3 సార్లు అయిన తర్వాత రీతు అనేది కామెంట్ చేసింది. రీతు వదిలేద్దాం దాన్ని ప్రస్తుతానికి. సో రీతు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య వీళ్ళు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. వీళ్ళల్లో ఈ వారం నాకు తెలిసి ఇమ్యూనిటీ టాస్క్ ఏం పెట్టడం అనుకుంటున్నా బిగ్ బాస్. వీళ్ళలోంచి ఒకరు ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నా. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెర మీద మనమే చూస్తాము. ఇది వచ్చే రోజుల్లో మన ఓటింగ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అవుదేమో అనుకున్నాను యాక్చువల్గా, టు వివరంగా చెప్పాలంటే ఏమైనా ఇమ్యూనిటీ టాస్క్లు పెడతాడనుకున్నా. లేదు, ఓటింగ్ ఓపెన్ అయింది. రేపు ఓటింగ్ అనాలిసిస్లు వీటన్నిటితో కలుసుకుందాం. ఇదేమో 1 అవర్ అయిందా. అది ఈరోజు ఎపిసోడ్. లైవ్లో గట్టిగానే జరిగినాయి. ఈరోజు నాకు నిద్ర ఉండదు, నాకు అర్థమైంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి రిలీజ్ చేస్తాను. ఎపిసోడ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ మిడ్ నైట్ టాక్స్లో కరెక్షన్స్ చేస్తా. ఒకవేళ వాళ్ళ ఒపీనియన్స్ అక్కడ చేంజ్ అయితే ఎస్ తనుజ గారు ఇక్కడ రైట్, ఎస్ ఇమాన్యుల్ ఇక్కడ రైట్, ఎస్ ఇక్కడ కళ్యాణ్ ఇక్కడ రైట్ అని చెప్తా. నాకు ఆ గట్స్ కూడా ఉన్నాయి, ఏదైనా ఉంది. సో రివ్యూ ఎలా వచ్చింది అన్నది ఒకసారి నాకైతే మాత్రం గట్టిగానే వచ్చింది అనుకుంటున్నా. లెట్స్ చూద్దాం మీ రియాక్షన్ ఏంటి అన్నది. దేనికైనా రెడీ అయ్యే పోయేదే ఉండదు. ఎనీవే నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. మిడ్ నైట్ టాక్స్తో కలుద్దాం.